పవన్ కళ్యాణ్ గారి కోసం చేసిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు అవ్వడానికి కారణం ఫస్ట్ ఉన్న 4 సినిమాలు పెట్టి పుట్టుండాలి ఇలాంటి సినిమా రావాలంటే మాత్రం ఒక స్టార్ ని సెలబ్రేట్ చేయాలంటే. గబ్బర్ సింగ్ లో ఒక్క సీన్ తప్పు పోతే ఎంత దరిద్రంగా ఉంటుందో సర్దార్ గబ్బర్ సింగ్ ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నా, నాకు తొలి ప్రేమ కంటే తమ్ముడు ఏజ్ లైక్ ఫైన్ వైన్. కన్నిటి చుట్ట నేల మీద పడితే వేవ్ వస్తుంది, వేవ్ తోటి పవన్ కళ్యాణ్ లేస్తాడు. నాకు పంజాలో వర్క్ అవ్వటానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్ దట్ ఆ విలేజ్ ఎపిసోడ్స్ నేను స్టిల్ నమ్ముతాను. ఈగో బ్యాటిల్ లోను, పవర్ లోను, అన్నిలోను సమానమైన క్యారెక్టర్స్. ఒక పాయింట్ లో పవన్ కళ్యాణ్ ని దేవుని చేసేసినాం. ఆ టైంలో రానా ఎట్లా అంటాడు? సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుంది అండ్ దే కాలి మోజీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని ర్యాంక్ ఇద్దామని డిసైడ్ అయినా. ముందే చెప్పేస్తున్నా, మాకు నాలెడ్జ్ లేదు, మాకు సినిమాల గురించి ఏది లేదు, మా అసలు మేము వేసుకుంటున్నాము, అది ముందే చెప్పేస్తున్నా. అట్లా అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సూపర్ 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 సినిమాలే ఉన్నాయి అండ్ దరిద్రమైన సినిమాలు కూడా ఉన్నాయి. వాటి అన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ మా ర్యాంకింగ్ ఇప్పటికి చాలా వచ్చేసిన వీడియోస్, బట్ స్టిల్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూసేయండి. ఈ టియర్ లిస్ట్ లో ఇదిరా సినిమా అంటే దిస్ ఇస్ సినిమా, దీనంత గొప్ప సినిమా లేదు అనే సినిమాలన్నీ దీంట్లో పడతాయి. మంచిగా ఉంది, బాగున్నాయి సినిమాలు, మళ్ళీ మళ్ళీ చూస్తా, టీవీలో వచ్చినప్పుడల్లా చూసే సినిమాలు అవన్నీ కూడా మంచి కిందలో పడుతుంది. గుడ్ సినిమా. అండ్ ఏదోలే అలా ఉంది అంటే యావరేజ్ సినిమాలు, ఏదో థియేటర్ కి 1 టైం వాచ్లు నార్మల్ గా ఉన్నాయి, పర్లేదు అనిపించే సినిమాలు యావరేజ్ లో పడితే ఏదోలే అలా ఉంది. రాడ్రా బాబు, కుక్కరాడు ఈ సినిమా అసలు బాగాలేదు. బ్యాడ్ ఫిల్మ్స్ అన్ని కూడా దీంట్లో పడితే చాలా సినిమాలు ఉన్నాయి. అవే కాకుండా నీకు సావేరా ఈ సినిమా చూస్తే నీకు సస్తో ఇంకేం మిగలదు, యూఆర్ డెడ్ అనే ఫీలింగ్ లో ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్, సర్దారు, అజ్ఞాతవాసికి చాలా పడ్డాయి. ఇదే కాకుండా చూడలేదు కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లో మేము కొన్ని సినిమాలు చూడలేదన్నమాట. అవి పాత సినిమాలు, అవి చూడలేదు. చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. చూసి చెప్పండి అంటే లేదు భయ్య నిజంగా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఏం అవసరం కూడా లేదు అని ఫీలింగ్ ఉందన్నట్టు వాటిని యాడ్ చేస్తాం. అది పరిస్థితి. దీస్ ఆర్ అవర్ థాట్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా నేను చూడలేదు మా అసలు. ఫస్ట్ 3 ఫిల్మ్స్ నేను అసలు చూడలేదు. నువ్వు చూసినా? నీకు ఎప్పుడైనా ఐడియా ఉందా టీవీలో చూడడం? ఎప్పుడైనా చూసినా? టీవీలో చుట్టూ ఉంది కానీ బట్ పెద్దగా గుర్తులేవరా అన్ని గ్లిమ్సెస్. సో ఫస్ట్ 3 ఫిల్మ్స్ మనం చక్కగా తీసుకెళ్లి చూడలేదులో పెట్టడమే బెస్ట్. కాబట్టి ఐ పుట్ నీట్లీ చూడలేదు దాంట్లో పెట్టేస్తాం. ఇదే కాదు, గోకులంలో సీత అసలు చెప్పిన కాబట్టి మా అమ్మ వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు గోకులంలో సీత బాగుంటది. ఇట్ వాజ్ రీమేక్ తెలియదు. సో నువ్వు చూసినా సినిమా గోకులంలో సీత? గోకులంలో సీత అసలు నేను చూడలేదు. నేనైతే గోకులంలో సీత చూడలేదు. ఈ రెండిట్లో ఏది బెటర్ నాకు తెలియదు కాబట్టి అట్లా పెట్టేస్తున్నా ర్యాండమ్ గా. సో ఈ సిచ్యువేషన్ సుస్వాగతం నేను చూడలేదు, సాయిగాడు చూసాడు అన్నాడు కాబట్టి ఎట్లుంటా సినిమా చూసినా అంటే ఓ గుర్తుంటాం కదా. బట్ సుస్వాగతం చాలా క్లాసిక్ ఉంటది. లైక్ మనం నిన్నే పెళ్ళాడతలో నాగార్జున గారి లుక్స్ ఉంటాయి చూసావా, కొంచెం ఆ టైప్ లో థీమింగ్ కాదు, లుక్ అలా ఉంటది. బట్ చాలా ప్రాపర్ డ్రామారా. అంతకుమించి పెద్ద గుర్తులేదు. లైక్ ఐ ఎంజాయ్డ్. యాక్షన్ గిక్షన్ అయినా గట్టిగా ఉన్నాయని అయితే నా పెద్దగా ఐడియా లేదు. బట్ స్టిల్ ఐ థింక్ మనం దాన్ని కూడా చూడలేదని పెట్టడమే బెటర్, ఎందుకంటే వీ కాంట్ స్పీక్ అబౌట్ థీమాటిక్స్ ఆఫ్ ఇట్, రైట్? డెఫినెట్లీ నాకైతే అనిపించింది. ఫస్ట్ 3 సూపర్ స్టార్టర్ మనది. ఫస్ట్ 3 చూడలేదని పెట్టి ఇంకా మింగించుకోవడానికి రెడీగా ఉన్నాం. వీక్ ఎందుకురా ఆ వీడియోలు, వీక్ ఎందుకురా ఈ ఛానల్, అవసరం లేకుండా ఎందుకు ఇవన్నీ. అండ్ అట్ బి ఆనెస్ట్ మ్యాన్, ఈ సినిమా చూడాలని లేదు భయ్యా, ఎందుకంటే ఇంకా బెటర్ సినిమాలు ఉన్నాయి, మళ్ళీ రివాచ్ వాల్యూ ఉన్న సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి చూడాలనే ఫీలింగ్ లేదు. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, ఇక్కడ నుంచి సినిమాలు స్టార్ట్ చేద్దాం భయ్యా. అన్ని సినిమాలు చూసినాయే. సో యా లెట్స్ స్టార్ట్ విత్ తొలి ప్రేమ. అన్ని మూసుకొని దీన్ని ఇదిరా సినిమా ఆటల్లో పెడతా. ఫస్ట్ రిలీజ్ చేసిన 3 సినిమాలు అవి ఎలా ఉన్నాయో రిజల్ట్ ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో, ఎందుకంటే తొలి ప్రేమ చేంజ్ ఎవ్రీథింగ్. నేను తెలుగు సినిమా నా దృష్టిలో చాలా బాగుంటది. లైక్ ముఖ్యంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ కి అదొక క్లాసిక్, అది ఒక మూవ్ అన్నట్టు. ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. నాకు సినిమాలో చాలా చాలా బాగా నచ్చేది ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ చెల్లి మధ్యలో ఉండే ఈక్వేషన్ సాలిడ్ ఉంటదా, మస్త్ అనిపిస్తుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. ఒక సీన్ ఉంటది, ఆ అమ్మాయికి పెళ్లి చూపులు అయితే పెళ్లి కొడుకు అంత అందంగా ఉండడు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏంట్రా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుని మా అట్లా చేస్తున్నావు అంటే ఆయన చాలా ఏళ్ళుగా ప్రేమిస్తున్నాడంట, ధైర్యంగా వచ్చి చెప్పిండు నాకు ఫేస్ నచ్చలేదని చెప్పేసి నేను పెళ్లి చేసుకోకపోతే మా అన్నయ్య కూడా అతను ప్రేమించే అమ్మాయి కూడా ఇలానే డిసైడ్ చేస్తే ఏంటి సిచ్యువేషన్ ఏందబ్బా, మా అన్నయ్య కూడా ఇలానే జరిగితే అంటే నీకేంది, మీ అన్న సంగతి మీ అన్న చూసుకుంటారు, నీ పరిస్థితి ఏంటి నాకు అదే అర్థం కదా అన్నట్టు. బట్ ఆ టైంలో ఇది పిరగిలి పిండే కథలు అన్నమాట ఇవి. బట్ ఆ ఒక్క సీన్ నాకు తేడా పడుతుంది. వాళ్ళ డియో చాలా బాగుంటుంది. లైక్ అన్న చెల్లి వాళ్ళిద్దరి మధ్యలో జరిగే లైక్ ర్యాప్ అన్ని సూపర్ ఉంటాయి. తొలి ప్రేమలో ఆమె చెల్లి క్యారెక్టర్ షీఈస్ డూయింగ్ ఇన్ #90s లో వాళ్ళ మదర్ క్యారెక్టర్. నాకైతే మాత్రం తొలి ప్రేమ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్. ఒక మంచి ఇన్నసెన్స్ ఉంటుంది సినిమా మొత్తం వరకు, ఇప్పటికీ చూడబుద్ధి అవుతుంది, మంచి అనిపిస్తుంది. ఇట్స్ గుడ్ మూవీ, ఇట్స్ గ్రేట్ మూవీ. కరుణాకరన్ ఫెంటాస్టిక్ మూవీ తీసిండు. దాన్ని తలదన్ని మూవీ తీసిండా లేదా డార్లింగ్ తోటి మనం అక్టోబర్ లో కలుసుకున్నాం అప్పుడు మాడదాం కానీ. సో ఇదిరా సినిమా అంటే తొలి ప్రేమ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ గోస్ టు తమ్ముడు కూడా పైన తమ్ముడు ఇస్ బెటర్ దన్ తొలి ప్రేమ ఫర్ మీ. అరే రెండు డిఫరెంట్ జానరాస్ రా. బట్ నేను ఇక్కడ ఎందుకు ఇలా పెడుతున్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తమ్ముడు నేను దగ్గర ఒక 50 సార్లు చూసిన. తొలి ప్రేమ ఐ కాంట్ వాచ్ 50 times. తమ్ముడులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ వర్కౌట్ అయితే, బాక్సింగ్ వస్తుంది, హీరోయిన్ లవ్ స్టోరీ,
అన్ని సెట్ అయితే ఫుల్ మీల్స్ టైప్ మీల్ అన్నట్టు మంచిగా ఉంటాయి, అన్ని దొరుకుతాయి, రసము సాంబార్ అన్నట్టుగా నీకు కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటది, ఎమోషన్స్ ఉంటాయి, సాడ్నెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఒక ఇన్నసెన్స్ ఉంటది. కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్ బ్రో. ఇప్పటికీ చెప్తున్నా, నాకు తొలి ప్రేమ కంటే తమ్ముడు ఏజ్ లైక్ ఫైన్ వైన్. మనం కాలేజ్ లో చేసే పిల్ల కథలన్నీ ఆ సినిమాలు ఉంటాయరా. జేబులో ఉండేది 10 రూపాయలే, చేసేది 1000 రూపాయలు పని. మామూలు ఏజ్ పిచ్చి కథలన్నీ పడతాం, ఆ సినిమాలో చేస్తారు పవన్ కళ్యాణ్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు వాచ్. ఇప్పటికీ నాకు నచ్చుతుంది. నాకు ఇప్పటికీ నచ్చే సీన్ అంటే మాత్రం వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, చిట్టీలు రాస్తారు చూసిన సార్ చెయ్యిరిగింది సార్ అని చెప్పిన తర్వాత చిట్టీలు తీస్తాడు, ఇట్లా తీస్తాడు. మనకు ఫస్ట్ హాఫ్ లో ఏ రేంజ్ ఫన్ ఉంటుందో సెకండ్ హాఫ్ లో ఆ రేంజ్ ఎమోషన్ ఉంటది, యాక్షన్ ఉంటది, మంచిగా ఉంటది. సినిమా చాలా బాగా వెళ్తుంది, బిల్డప్ నాకు మస్తు అనిపిస్తుంది. అన్నదమ్ముళ్ళు రిలేషన్షిప్, పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ ఫ్రెండ్స్ ర్యాప్, వాళ్ళు భజన బృందం లాగా ఉంటారు. మళ్ళీ ఎవ్రీ వన్ సపోర్ట్స్, ఫాదర్ సన్ డైనామిక్ ఉంటది. దాంతో పాటు మళ్ళీ ఫ్రెండ్ టర్న్ లవర్ అదొకటి ఉంటది, లైక్ చాలా కన్ఫ్యూజ్ రిలేషన్షిప్ ఉంటది వాళ్ళిద్దరి మధ్యలో. ఇన్ని లేయర్స్ ని నీట్ గా మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ బాక్సింగ్, ట్రైనింగ్ రెజిమెంట్, ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్. అంటే తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత, తమ్ముడు తర్వాత చాలా రోజుల తర్వాత చూసిన నేను, అప్పుడు తెలిసి ఓకే ఈజ్ ఆల్రెడీ మార్షల్ ఆర్టిస్ట్, దీన్ని ఇవన్నీ చేశారని చెప్పేసి బ్రో సంథింగ్ ఎల్స్. దాన్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు, ఏదో జస్ట్ చేయలేదు. తమిళ్లో కొంచెం చేసారు, ఓవర్ యాక్షన్ ఉంటుంది, అమ్మ బాబాయ్ కానీ అని ఫీలింగ్ వస్తుంది. ఎవరు మన హస్బెండ్? yes exactly, all time classic పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ అంటే మాత్రం నాకైతే తమ్ముడు. సో yeah, let's move on to the next one, that is Badri. Badri is a damn good movie. I will rewatch it again టీవీలో వచ్చినప్పుడు. బట్ తమ్ముడు తొలి ప్రేమ అంత ఏదైతే కాదు. బద్రీ క్యారెక్టర్ చాలా బాగుంటది. పూరి జగన్నాథ్ హీరోలు అంటేనే అది వేరే కైండ్ ఆఫ్ అది ఉంటది. స్టోరీ చూసుకుంటే వీళ్ళ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటాడు. హీరోయిన్ ఇది చేస్తా ఉంటది, వీళ్ళు హీరోయిన్ కి పిల్లలు పుట్టారని చెప్పేసి, పిల్లలు అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకొక పెళ్లి ఏంది ఇది, నాకు అదే అనిపిస్తుంది బ్రో. చాలా సిల్లీ అయిపోతుంది. నువ్వు ప్రజెంట్ చేసింది ఏంటి, చూపించేది ఏంటి, నాకు అదే అనిపిస్తుంది అనమాట. బద్రీ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. డ్రామాలో ఒక లైక్ ట్రయాంగిల్ డ్రామాలో వేసుకొచ్చి ఇరికిస్తాడు. నాకు స్టిల్ ప్రకాష్ రాజు, పవన్ కళ్యాణ్, అమీష పట్టారు వీళ్ళ కాన్వర్సేషన్స్ ఆర్ అలీ బర్త్డేకి వీళ్ళతో ఇన్వైట్ చేయటం ఎన్ని బాగుంటాయి. బట్ యాజ్ యూ సెడ్ కొంచెం ఫ్లాట్ అయిపోద్ది ఆ పాయింట్కి వెళ్ళాక. బట్ స్టిల్ మ్యామ్ ఐ థింక్ ఐ లైక్ బద్రీ. ఇద్దరు సినిమా అంటే కాదు కానీ మంచిగా ఉందో పెట్టచ్చు. సో యా, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఖుషి. ఆహా, ఎత్తిపైన ఫస్టే పెడదామా? ఫస్టే రా తప్పేరా, తప్పదు, అది మనకు కన్ఫ్యూజన్. బట్ ఎస్జే సూర్య గారి వారి కెరియర్ మొత్తంలో చేసిన బెస్ట్ పని డైరెక్టింగ్ పవన్ కళ్యాణ్ అండ్ ఖుషి. డైరెక్టింగ్ పవన్ కళ్యాణ్ కొమరంపుల్ అనుకుంటున్నాం కూడా కాదు, ఖుషి అక్కడతో ఆపాల్సింది. బట్ నేను చెప్తున్నా, దిస్ వాజ్ సపోజ్ టు బి ఒరిజినల్, ఇది ఫస్ట్ రావాల్సింది. కాకపోతే ఆయన ఏదో వేరే సినిమా డేట్స్ ఉన్నాయని చెప్పేసి, లేదు మీరు తమిళ్లో చేసిరండి తర్వాత ఈ సినిమా చేద్దాం అని చెప్పారు. సో ఒరిజినల్ యాక్చువల్లీ తమిళ్లో చేసిన దాని పేరు ఖుషి సంథింగ్ ఏదో ఉంటుంది. ఐ ఫైండ్ తమిళ్ ఖుషి పేరింగ్ ఆడ్, వెరీ ఆడ్. జ్యోతిక అండ్ విజయ్ గారు అసలు సెట్ కాలేదు నాకు అక్కడ అసలు. ఇది మన దీంట్లో ఖుషి, మన తెలుగు ఎస్థెటిక్ ఉంటది. భూమిక అండ్ మన పవన్ కళ్యాణ్ గారి పేరింగ్ గానీ, అక్కడ వచ్చే సీన్స్ గానీ అన్ని కూడా చాలా బాగా ఇట్లా టైలర్ మేడ్ లా కనిపిస్తా ఉంటాయి. స్పెషల్లీ ద హాస్టల్ రూమ్ సీన్ ఏముంటది, ఓరి బాబు మోసాయో కుత్తే నా జీవితం అంతా సార్ అలా చేసావు. ఫెంటాస్టిక్ సీన్స్ రా, అల్టిమేట్ అండ్ ఆల్సో ఐకానిక్ సీన్స్. భూమిక వాళ్ళ ఫాదర్ తో ర్యాప్ ఉంటుంది అసలు. ఎక్స్పెక్ట్ చేయో షాక్లు పడతా ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ తండ్రి వచ్చి హీరోయిన్ తిరుగుతూ ఉంటాడు హీరోయిన్ ముందే. దట్ వాస్ మస్త్ అనిపించింది నాకు అసలు సీన్. అట్లాంటి ఆ టైంలో వచ్చిన 3 సినిమాలు, బద్రీ, మన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, ఇవన్నీ కూడా కాలేజ్ డేస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యారెక్టర్, పర్ఫెక్ట్ హీరో, పర్ఫెక్ట్ యాక్టర్ టు పుట్ దాట్ అట్లాంటి సినిమా చేయడానికి అంత బాగా సెట్ అయినాయి ఆయనకి. అందుకే హీ బికేమ్ పవర్ స్టార్. ఏదో నార్మల్ గా స్టార్ అయిపోలే, హీ గేవ్ ఫెంటాస్టిక్ మూవీస్. ఇలాంటి సినిమాలు ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు అనే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిండో. ఆయన కాకుండా ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినాయి. ఆయన కాకుండా ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో హిట్లు పడ్డాయి. సీరియస్లీ ఖుషి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ క్యాన్ సే నోబడీ క్యాన్ రిక్రియేట్ దట్ మ్యాజిక్. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క పాట ఉంటది. ఏ మేరా జహా, దాని తర్వాత యూ హ్యావ్ చెలియా ఒక రకంగా ఉంటది. ఆడవారి మాటలకు అర్థాలు వేరే సాంగ్ ఒక రకం. వీటన్నిటికి మధ్యలో గచ్చగల్లు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, ఏముంటదరా ఆల్బమ్ మామూలు ఆల్బమ్ కాదు, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్. సో యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ జానీ. ఇక్కడ నుంచి మొదలైతే ఇంకా స్టార్ట్ అవుతుంది భయ్య, ఇంకా మామూలు ఉండదు. నాకు జానీ నచ్చదు మామ. అంటే కరెక్టే, ఇట్ హ్యాడ్ సింగ్ సౌండ్, ఇట్ హ్యాడ్ మెనీ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, చాలా అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అది అంటారు. కానీ నాకు అది పవన్ కళ్యాణ్ సినిమాలే కనిపించదు బ్రో. ఏ యాంగిల్ చూసినా పవన్ కళ్యాణ్ సినిమా కనిపించదు నాకైతే మాత్రం. నాకు ఆయన క్యారెక్టర్ చాలా, ఎలా చెప్పాలంటే చాలా గ్రౌండెడ్ క్యారెక్టర్ ఉంటుంది రాసేది. ఒక స్టార్ ని హ్యాండిల్ చేసే టైప్ ఫిలిం లా ఉండదు, చాలా గ్రౌండెడ్ గా ఉంటది. కానీ
దాని టెక్నికాలిటీస్ ఉంటారా, లైక్ కొన్ని కెమెరా యాంగిల్స్, ద వే హీ షోస్ సీన్స్, అవన్నీ కూడా చాలా, అంటే ఓవరాల్ సినిమాగా నువ్వు చెప్పింది కరెక్టే, అది ఇట్స్ నాట్ ఏ ఎట్లుంటది అంటే నాకు జానీ డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారే వాట్ ఐ ఫీల్ ఈస్ హీ హాస్ టు డైరెక్ట్ బట్ నాట్ యాక్ట్ ఇన్ దట్ మూవీ. ఇంకెవరైనా చేసి ఉండి డెబ్యూటాంట్ ని పెట్టేసుకొని ఆయనతో సినిమా డైరెక్ట్ చేస్తుంటే బాగుండేది. నాకు సినిమా మొత్తంలో బాగా గుర్తుందంటే మాత్రం కామెడీ. నాకు ఆ పాట ఉంటది అప్పల్ రాజు సంథింగ్ ఏదో ఉంటాడు, అది ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటది. మ్యూజిక్ ఉన్నాయి కొన్ని పంచెస్ సీన్స్ అన్ని ఉన్నా కానీ, బట్ స్టిల్ యాజ్ ఏ ఫిల్మ్ ఓవరాల్ గా ఫాల్ట్ ఫ్లాట్. నాకైతే మాత్రం రాడు బ్రో. నీకు? నేను ఏదో అలా అందులో పెడతాను, బట్ మేబీ లైక్ దోస్ టెక్నికల్ స్టఫ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా బెటర్. నాకైతే జానీ అంత బాగా వర్కౌట్ కాలేదు. దాని తర్వాత నెక్స్ట్ కమ్స్ టు గుడుంబ శంకర్. ఫస్ట్ నువ్వు గుడుంబ శంకర్ గురించి మాట్లాడరా? నిజం చెప్పాలంటే నాకు అది నచ్చదు. ఓకే, వై? ప్యాలెస్ లో జరిగే సీన్స్ ఉంటాయి చూడు, మీరా జాస్మిన్ ని అప్డేట్ చేయటం, ఆమెను పెళ్లి చేసుకోవటం, ఆ చుట్టుపక్కల జరిగే సీన్స్ అంతవరకు అదంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ గారు విత్ హిస్ టీమ్ అంతా చేసి అడావిడ్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా జానీ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అనిపించింది నాకు గుడుంబ శంకర్ లో. లైక్ జానీ మేనరిజం, క్లైమాక్స్ ఎప్పుడైనా గుడుంబ శంకర్ అంటే నాకు గుర్తుకొచ్చేది ఆ ప్యాలెస్. ఫస్ట్ హాఫ్ మర్చిపోతాను. నాకేమనిపిస్తుంది తెలుసా, ఐ హావ్ సో మచ్ ఫన్ విత్ గుడుంబ శంకర్ సెకండ్ హాఫ్. ఆ క్లైమాక్స్ కానీ ఏదో ఏం చేద్దాం అనుకున్నారు, మీ దగ్గర డేట్లు దొరకక, కెమెరా సరిగా లేక ఏదో చేసేద్దాం అనుకున్నారా, లేదంటే యాక్షన్ కొరియోగ్రాఫర్ రాలేదా, ఇక్కడ పెద్ద యాక్షన్ సెటప్ పెట్టొద్దని పెట్టారు, అర్థం కాదు అసలు. ఏంది సినిమా మొత్తం జరిగేది ఒక రకంగా నడుస్తూ ఉంటుంది, క్లైమాక్స్ చూస్తుంటే అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి డైరెక్షన్ లేదు, ఏదో చేసేద్దాం, కెమెరా పెట్టేద్దాం, దాని ముంగట ఏదో చేసేద్దాం, దాన్ని పెట్టేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. సినిమా సంబంధం ఉండదు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ బానే ఉంటది, అంటే పర్లేదు నడుస్తూ ఉంటది, వీళ్ళిద్దరు ఏదో నడుస్తూ ఉంటది. కానీ మ్యూజిక్ అల్టిమేట్ బ్రో, గుడుంబ శంకర్ క్యాక. బట్ సినిమా లేచేది సెకండ్ హాఫ్ లోనే. బ్రహ్మానందం నుంచి స్టార్ట్ అవుతుంది మామ, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ, లాస్ట్ వరకు పెట్టుకునే ఎలిమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. ప్రతి సీన్ నచ్చుతుంది నాకు సెకండ్ హాఫ్ లో. బట్ నువ్వు అన్నట్టుగానే క్లైమాక్స్ ఇంకా పెడతారు. బట్ స్టిల్ నాకు ఫస్ట్ హాఫ్ అంత బాగా ఎక్కలేదు. నాకు టెక్నికల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా గుర్తుకుంటలేదు, ఏమేమి జరుగుతున్నాయి సీన్స్ అన్ని గుర్తుంది. సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ గుర్తుంటుంది. నాకైతే మాత్రం బెటర్ దెన్ జానీ డెఫినెట్లీ, బట్ నాట్ ఎ గుడ్ మూవీ. నాకు ఏదో అలా ఉంది, యావరేజ్ అయ్యి. గుడుంబ శంకర్ విల్ బి ఏదో అలా ఉంది. చాలా మందికి రాడ్లో కూడా పడతారు, బట్ స్టిల్ నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఇప్పుడు ఐ థింక్ జానీ నిదానంగా రాడ్లోకి వెళ్ళిపోద్ది, నిదానంగా వెళ్తుంది జానీ. బట్ యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ బాలు బ్రో. బాలులో నాకు నచ్చిన ఎలిమెంట్ అంటే పాటలు అండ్ కొన్ని బిట్స్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్, అంతే. గన్ని సాంగ్ ఉంటుంది, చెల్లహట్ జా సాంగ్ ఉంటుంది, అది మస్తు ఉంటుంది. టెక్నికలీ బాలు సరిగా ఆడలేదని చెప్పేసి అదే స్టోరీ లైన్ తీసుకొచ్చి పంజా చేసారు. నో ప్రాబ్లం, పంజా చాలా బాగుంటుంది, వేరే విషయం. కానీ బెటర్ దాన్ నథింగ్ బెటర్ మ్యాన్, ఇట్స్ రాడ్. బట్ ఇది చూసిన తర్వాత జానీ ఇంకా కిందికి పడుతుంది నాకైతే. అదే ఐ థింక్ బాలు ఓవరాల్ గా కన్సిస్టెన్సీతో పెట్టుకుంటే జానీ కంటే బెటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది బాలుకి. జానీ దించుతాం, నాకైతే జానీ దించాలి. బాలు వెనక పెడదాం. ఓవరాల్ స్టోరీ అంత అనిపించదు, ఏదో జస్ట్ ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. గని బిట్ కొంచెం మంచి అనిపిస్తుంది. మెయిన్ విలన్ ని చాలా లేట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు, కడుపు నొప్పి అంటారు, అదంటారు, ఏదో జరుగుతూ ఉంటది. మెయిన్ హీరోయిన్, ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ మంచి అనిపిస్తుంది. శ్రీయాకి అసలు ఎందుకు సినిమాలో ఒక షార్ట్ ఏముంటదంటే, విలన్ ఉంటాడు, ఒక చేతిలో కుక్కని నిమురుతా ఉంటాడు, ఇదికి బాలు మీద పడిసి మనం పవన్ కళ్యాణ్ మీద చేస్తాడు. సో టెక్నికల్లీ కుక్కతో సమానంగా చూస్తున్నట్టు. అండ్ ఆల్సో సౌరభ్ శుక్లా ఉంటాడు సినిమాలో, ఇంకా గుర్తులేదు. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ బంగారం. తత్తిత్తకదై బెటర్ దెన్ వాట్ ఈస్ బాలు, బట్ కుక్కర్ నో డౌట్. కొన్ని సీన్స్ పాటలు బాగుంటాయి, కామెడీ సీన్స్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో జరిగే కామెడీ సీన్స్ తప్ప మిగతా బుక్కరా. అన్నవరం కొంచెం ఎమోషనల్ ట్రోప్ లోకి వెళ్ళిపోయినా గానీ, బంగారం ఒకటి, జానీ ఒకటి, బాలు కూడా ఏదో ఒక ఆర్టిఫిషియల్ టోన్ లో వెళ్తా ఉంటాయి. అంటే నీకు అప్పటి వరకు నువ్వు పవన్ కళ్యాణ్ ఖుషీలో, తమ్ముడిలో, వాటిల్లో చూసేసి నీకు అదంతా ఫెమిలియారిటీ అయిపోయి కొంచెం ఏదో క్లోజ్ టు బాయ్ నెక్స్ట్ డోర్ అంటే అలా కాకపోతే ఈవెన్ యాక్షన్ ఇంక్లూడ్ అయినా కానీ ఇట్ షుడ్ బి ఫెమిలియర్ అని అనుకుంటాను. నాకు దీనిలో ఏమనిపిస్తుంది తెలుసా, ఒక యాక్టర్ కి స్టార్ కి మధ్యలో ఎరికే సినిమాలు అనిపిస్తాయి నాకు ఇవి. బంగారము, అన్నవరం సినిమా. అప్కమింగ్ యాక్టర్ లెక్క సినిమాలు చేస్తున్నారా, లేదంటే స్టార్ ఆల్రెడీ, ఎందుకంటే తొలి ప్రేమ, ఖుషి ఇట్లాంటి సినిమాలు పడ్డ తర్వాత అయిపోయింది, ఖుషి పడ్డాక వచ్చేసింది, ఒక రేంజ్ క్రియేట్ అయిందా, లేదంటే నీ ఖుషిలో ఇట్లాంటి వడిసే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేసినా కాబట్టి అట్లాంటి క్యారెక్టర్ లోనే కొంచెం కమర్షియాలిటీ యాడ్ చేస్తే ఎలా ఉంటది, దట్ ఈస్ బంగారం. నాకు అట్లా అనిపిస్తుంది. చూసుకుంటే వేవ్ లెంత్ అట్లే ఉంటాయి, పర్ఫార్మెన్స్ అట్లే ఉంటది. బట్ అన్నవరం మరీ డ్రామా వెళ్ళిపోద్ది. అన్నవరం రీమేక్, బంగారం కూడా రీమేక్ తెలియదు. కానీ నాకు మాత్రం ఈ బంగారం అయితే అస్సలు నచ్చదు బ్రో. నాకైతే మాత్రం బెటర్ దాన్ బాలు, ఎందుకంటే నాకు సీన్లు గుర్తుండే. అది సిచ్యువేషన్ నాకు ఇంకా గుర్తుంది, భూమి నుంచి బగబగమంటూ పుట్టుకొచ్చి బంగారం, భూమి నుంచి వచ్చేది కాదురా క్లైమాక్స్ లో
భూమిలో లైక్ తల మాత్రమే బయట పెట్టి బాడీ మొత్తం భూమిలో పెట్టేస్తారు. దాంట్లో ఎందుకురా ఈ సీన్ ఒప్పుకున్నారు, ఇంత దారుణంగా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. టీవీలో చూస్తున్నప్పుడే ఎందుకు ఇది పెట్టారు, టీవీ ఇట్లా చూసారు థియేటర్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు దారుణంగా. ఇంకా హైలైట్ ఏంటంటే బంగారంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కొంచెం ఏదో కొంచెం చిల్గా కొంచెం నవ్వుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఎడుతూనే ఉంటారు. బంగారం వల్ల నాకు ఇంకా చిరాకు లేచేది ఎందుకు తెలుసా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ వోంట్ గెట్ ద గర్ల్ మ్యాన్. హీరోయిన్ రాదు, హీరోయిన్ వేరే కృష్ణ తీసుకొస్తారు. ఒరే చూడర్రా, తమిళ్లో చూస్తారేమో ఇట్లాంటి కథలు తెలుగులో చేస్తే చూడర్రా అనే ఫీలింగ్ వస్తుంది నాకు లాస్ట్ వరకు అంతే. కానీ అది సిచ్యువేషన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు అన్నవరం. అన్నవరం ఈస్ బెటర్ దెన్ బంగారం. బట్ నేను సర్వైవ్ కాలేను అన్నవరం, టూ ఎమోషనల్ అండ్. లేదు బ్రో, నీకు టెక్నికలీ అన్న చెల్లెల్లో సినిమాలు ఉంటాయిరా, గోరింటాకు, పుట్టింటికి రా చెల్లి. అరే గోరింటాక్ అంతా టూ ఎమోషనల్ కాదు కానీ వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ మావా. అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ ఉంటది ఈ సినిమా. ఎట్లా అంటే పురాణాపుల్ గంగా, టపాసు బాలు ఇట్లాంటి పేర్లు ఉంటాయి సినిమాలు. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి కోసం అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ యూ క్యాన్ పుట్ ఇట్ అప్ దేర్ గ్యారంటీగా. గుడుంబ శంకర్ కంటే బెటర్ కాదు గ్యారంటీ, ఎందుకంటే ఐ ఎంజాయ్ గుడుంబ శంకర్ మోర్. అట్లా చెప్పేసి దీన్ని రాడ్ లో పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నా. రాడే అనిపిస్తుంది నాకైతే. నీకు ఏదో అలా అందులో పెట్టలే, కానీ మ్యూజిక్ బాగుంటది. ఇక నుంచి కొంచెం రిలీఫ్ అనుకుంటాము, బట్ మంచి రిలీఫ్ వచ్చి తర్వాత డమ్మని రాడ్ పడతా ఉంటాయి అనమాట ఇక నుంచి. సో జల్సా నాకు పైనట్ అదే ఇప్పుడు మంచిగా పెడితే సినిమా అంటేలో లాస్ట్ లో పెట్టు. ఇది ఆ సినిమా అంటేలో లాస్ట్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ జరిగే సినిమాకి, ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ కి, సెకండ్ హాఫ్ లో వెళ్ళే సినిమాకి అనుకున్నా నేను వస్తా అనుకున్నాను. వడిది పెడితే ఎట్టేటో పోతారా సినిమా. లైక్ ఇఫ్ యూ సీ అతడులో ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ సినిమా మావా. హత్య జరిగింది, అది దానికి తప్పించుకోవాలి, ప్లస్ ఇక్కడ చచ్చిపోయిండు, వీళ్ళకి రావాలి, ఫ్యామిలీ అయిపోయింది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. జల్సా ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, హీరోయిన్ అంటాడు, హీరోయిన్ నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటాడు, వీళ్ళందరూ కూర్చొని ఒక కొంపలో కూర్చుంటారు, లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది, కామెడీ నడుస్తూ ఉంటది. రణమాస్ టైంలో అసలు సంబంధం లేకుండా విలన్ యాడ్ అవుతాడు. విలన్ కి హీరోకి సంబంధం ఎక్కడ వస్తుందో మనం వెతుకుతా ఉంటావు. ఇంటర్వెల్ కి వచ్చిన తర్వాత ఓహో అనుకుంటాం. తర్వాత ఈ సెకండ్ హాఫ్ లో కూడా నడుస్తూ ఉంటుంది సినిమా, దానికి మళ్ళీ ఎక్కడ లింక్ రాయి విలన్. నీకు ఎట్లా అనిపించదు అంటే ప్రకాశ్ ఇద్దరు కూతుర్ని మనడు లవ్ చేస్తాడు. అది ఫస్ట్ టైం తెలుగు సినిమా మ్యాన్, ఇప్పటివరకు ఎవరు అట్లా చూపెట్టలేదు. డేరింగ్ మూవ్. అక్కని మళ్ళీ చెల్లిని కూడా అది సర్వీస్ కాదు. నాకు ఇంకా అనిపిస్తుంది అనమాట, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి రావడానికి మధ్యలో అన్ని లేయర్లు ఉన్నాయి. లైక్ యూ హ్యావ్ ప్రకాష్ రాజ్ తో ర్యాపో, అక్కని లవ్ చేయటం, తర్వాత చెల్లిని లవ్ చేయటం, ఇన్ని లేయర్స్ ఉన్నాయి. ఇన్ని ఎట్లా కూర్చున్నాయి రా, నెలలో జరిగినాయి. ఈ నెల ఒకటి, నెక్స్ట్ మంత్ ఒకటి, ఇంకో నెక్స్ట్ మంత్. నాకు ఈ సినిమాలో ఐకానిక్ అంటే మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్. ఈయన ప్రతిరోజు తాగుతాడు, సోమవారం ఆదివారం ఎందుకు తాగారని తాగుతాడు, ఇట్లా విట్టేటది. అది మాత్రం నాకు సినిమాలో ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే, ఆల్మోస్ట్ సినిమా ఎండ్ అయ్యేంత వరకు అసలు హీరోకి విలన్ కి కనెక్షన్ ఏంటో సరే చెప్పర్రా. ఇది గమనించు, ముఖేష్ రుషి క్యారెక్టర్ తోటి పవన్ కళ్యాణ్ కి ఏంట్రా ప్రాబ్లం అంటే లాస్ట్ వరకు నాకు అర్థం కాదు. ఒక్క సీన్ లో వచ్చేసి నువ్వు ఆ రోజు ఏదో కని పాతి నువ్వు చూసినావా, ఆ కని తీసేసినావు చూసినావు, ఆ కని వల్లనే ఇంత జరిగిందంటే ఆహా అట్నా అది చెప్తున్నా కదా, ఓహో ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్, మస్త్ అనిపిస్తుంది. ఖుషి రిలీజ్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన స్టార్ స్టేటస్ కావచ్చు, ఆయన సెలబ్రేషన్ కావచ్చు, ఏ ఫిల్మ్ బ్యాలెన్స్ చేయలేదు, జల్సా చేసింది. జల్సా వాజ్ ఫెంటాస్టిక్. పాటలు ప్రతి పాట చాలా చాలా ఇష్టం. నీకు ముఖ్యంగా నాకు చెల్లారే చెల్లారెలో చాలా మంచి అనిపిస్తుంది. పాటల గురించి మాట్లాడితే చాలా టైం పడిపోతుంది. జల్సా ఇస్ డెఫినెట్లీ ఆన్ టాప్. బట్ ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమతో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ దాట్ లెవెల్. బట్ డెఫినెట్లీ నువ్వు చెప్పినట్టుగానే స్టార్ పవన్ కళ్యాణ్ చూపించింది అంటే మాత్రం జల్సానే. సో జల్సా లాంటి పీక్ చూసిన తర్వాత అంత తొందరగా మనం హిట్లు వస్తే ఎట్లా ఉంటది. సో ఎస్జే సూర్య ఆఫ్టర్ ఖుషి హీ కేమ్ బ్యాక్, లేదు ఈసారి మేము తీస్తాం అని చెప్పేసి తీసిండు సినిమా, దట్ ఈస్ కొమరంపులి. ఈ కొమరంపులి 2010 ఆ టైంలో మాకు ఆ టైంలో మనకి పడిసే తెలంగాణ మూవ్మెంట్ బాగా నడుస్తుంది అన్నట్టు. కొమరం పెట్టడం వల్ల చాలా పెద్ద కాంట్రవర్సీ అయిన టైంలో అది చాలా జరిగింది. అది బాగా గుర్తు. థియేటర్లో ఈ సినిమా చూడలేదు, చూడబుద్ధి కూడా కాలేదు, ఎందుకంటే మా దగ్గర థియేటర్లో సినిమా ఆనియలేదు. సినిమా థియేటర్లో చూస్తుంటే చచ్చిపెట్టాను, కాబట్టి ఇది ఖచ్చితంగా నీకు సాగరంలో పడాలి. చాలా పద్ధతి కాదు, చచ్చిపోతావరా దాని గురించి ఆలోచించాలన్నా భయపడుతుంది. హీరో క్యారెక్టర్ ఉంటది, ఆ ఇంట్రొడక్షన్ బిల్డింగ్ లో మీకు ఇట్లా దూకుతా ఉంటాడు చూసినావా. క్రిష్ ఐ థింక్ క్రిష్ దానికంటే ముందు రిలీజ్ అయిందా, దాన్ని చూసి కాపీ కొట్టి మన పవన్ కళ్యాణ్ ఏమైనా తక్కువనా అన్నట్టుగా ఉంటది ఆ బిట్టు చూస్తుంటే. క్రిష్ అది ఒక్క మన పవన్ కళ్యాణ్ అంతకంటే బెటర్, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లో తీసినట్టు ఉంటా ఉంటది. సీన్ లో పవన్ కళ్యాణ్ ఏ హైట్ లో ఉన్నాడో అక్కడ నుంచి డౌన్ ఫాల్ రా. పవన్ కళ్యాణ్ చూసి చిరాకులు వేస్తారా సినిమా చూస్తుంటే, మొత్తం నీకు దారుణంగా ఉంటది. చాలా డైలాగ్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి, లైక్ ఒక పాయింట్ వరకు. తర్వాత ఈ హై వోల్టేజ్ కరెంట్ వైర్ తో ఆడుకుంటాడు పవన్ కళ్యాణ్. డైలాగులు ఉంటాయి. నాకు తెలిసి ఈ దేశంలో నువ్వు ఒక్కడే దుర్మార్గుడివి కాదు. నీకు భయపడి హుస్సేన్ వెతకుండా కేసు మూసేసిన ఏసీపీ దుర్మార్గుడే. నిన్ను ఆదర్శంగా తీసుకుని పెరగబోతున్న ప్రతి ఒక్కరు దుర్మార్గులే.
నీకు దండం పెడతాను, ఒక 2 నిమిషాలు సంయమనం పాటించి మౌనంగా కూర్చో, నువ్వు మౌనంగా కూర్చో అంతే. పవన్ కళ్యాణ్ చూసి అట్లా అనిపిస్తుంది, నాకు చిరాకులు వేస్తుంది. హీరోయిన్ అసలు ఈయన ఎంతెందుకు పడుతుంది, కామెడీ సీన్లు ఏంటి, నువ్వేనా తీసింది ఖుషి, నువ్వేనా తీసింది నాని తీసినా కాబట్టి ఇది ఓకే అది సేమ్ మీటర్ లో ఉండదు అనిపిస్తుంది. కానీ ఖుషి పర్లేదు, నాని హ్యాస్ సంథింగ్ మ్యాన్. నాని అయినా రివాజ్ చేయగలుగుతా కానీ కొమరం పులి మాత్రం నా వల్ల కాదురా. ఫస్ట్ టైం ఏఆర్ రెహమాన్ కుక్కరాడ్ ఆల్బమ్ అనిపించిన సాంగ్స్ రావే నాకైతే అవుతారు. చీటీ మాడికంటే ఒకటి నడుస్తూ ఉంటది, మారాలంటే లోకం ఒకటి, నమ్మకమే రసామి 2 సాంగ్స్ తప్ప. సినిమా స్టార్ట్ అయ్యేది ఎవరు, హీరో వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ గా హీరో తోటి సంపలాన్ని చూస్తుంటే నీళ్ళలో ఫ్రీ అపోకలిప్టో సీన్ అది అక్కడ ఒకటి ఉందనుకోవచ్చు. అపోకలిప్టో చూసిన తర్వాత ఏంటి నువ్వు కొమరపుల్ నుంచి రిమే కొట్టి కాపీ కొట్టి ఆ రేంజ్ సీన్ అది. ఏమనుకుంటా క్లైమాక్స్ హీరో పడిపోతాడు రా, మళ్ళీ అమ్మ సెంటిమెంట్ రావాలి అంటే మీ కొడుకు లేపో సంథింగ్ ఏదో అంటే కన్నిటి చుక్క నీళ్ళ మీద పడితే వేవ్ వస్తుంది. వేవ్ వచ్చా వేవ్ తోటి పవన్ కళ్యాణ్ లేస్తాడు. ఒరే చెబుతున్నా కదా, ఈ ప్యారడీ సినిమాలో కూడా ఇంత దారుణంగా ఎవరు చేయడరా, అంత దారుణంగా. సో దాని తర్వాత నెక్స్ట్ గోస్ టు తీన్మార్, అనదర్ రీమేక్. ఐ వాచ్డ్ లవాజికల్. తీన్మార్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తప్ప మిగతా ఏది సెట్ కాలేదు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ ద రైట్ యాక్టర్ టు డూ దిస్ మూవీ నాకైతే. ఇంకా చిన్న యాక్టర్ కి వెళ్ళాలేమో అనుకుంటాను నేను. యా బెటర్ దెన్ బంగారం, బట్ రాడే. ఎందుకంటే బ్రో బంగారం కంటే బెటర్ తీన్మార్. ఫ్లాష్ బ్యాక్ మస్తు ఉంటదరా. ఫ్లాష్ బ్యాక్ లో క్యారెక్టర్స్, రైటింగ్, త్రివిక్రమ్ పిండి ఇట్లా. మ్యూజిక్ బ్రో ఏం మాడతారా, మ్యూజిక్ కేక్ ఉంటది. నాకైతే చెప్తున్నా బ్రో బెటర్ దెన్ బంగారం, బట్ తీన్మార్ నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ ఇస్ ద రాంగ్ చాయిస్ ఫర్ ఎంటైర్ మూవీ. సెకండ్ హాఫ్ లో బాగుంటాడు, సెకండ్ హాఫ్ క్యారెక్టర్ గానీ. శ్యామ్ సింగ్ రాయ్ అనుకోరా ఒక రకంగా, బట్ శ్యామ్ సింగ్ రాయ్ ఈస్ బెటర్. ఎందుకంటే దానికి ఒక వేరే కాన్సెప్ట్ అవన్నీ పెట్టుకున్నారు. తీన్మార్ లో నాకు సెకండ్ హాఫ్ ఒకటి, తర్వాత నచ్చేది సింగ్ సౌండ్ ఉంది కానీ అర్థమయ్యే సావయి ఏం ఆడుతున్నారు అని ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ నాకు అది చాలా యూనిక్ అనిపిస్తుంది. అంటే నేను నిజం చెప్పాలంటే జానీ తర్వాత చూసాను తీన్మార్ కంటే సింగ్ సౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే అప్పటికి మనం ఈ హాలీవుడ్ వాళ్ళు మాస్టర్ అవటం చూసాం. ఐ థింక్ నా ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సింగ్ సౌండ్ మన తెలుగు ఫిల్మ్స్ లో ఇది ఒకటి. బట్ మ్యాన్ సీరియస్లీ రాడ్, నో డౌట్. సో యా నెక్స్ట్ గోస్ టు పంజాబ్. అన్ని మూసుకొని ఇక్కడ పెడదాం. సినిమా ఫ్లాప్. ఇప్పుడు లాస్ట్ మంచిగా ఉంటున్న సినిమా ఎప్పుడు తెలుసా, 2008 తెలుసా వచ్చింది. యూ హ్యావ్ టు వెయిట్ 2 years అగైన్ ఫర్ పంజా. అప్పటిలోపు మస్తు సినిమాలు వచ్చినాయి, బట్ పంజా స్టార్ మెటీరియల్ మూవీ మా. సెకండ్ హాఫ్ ని వాళ్ళు కొంచెం ఇంకా బెటర్ గా స్ట్రక్చర్ చేస్తుంటే ఇప్పటికే చెప్పుకుంటున్నారు జనరేషన్స్. మాడేపాలా సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చుతారా. విలేజ్ సీన్స్ నచ్చుతాయి. ఐ లవ్ దెమ్. ఐ డోంట్ నో వై. నాకు ఎందుకు నచ్చుతుంది తెలుసు, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం వస్తాడు రా, వీళ్ళ ఆటల్లో ఎక్కుతా ఉంటారు. నేనేదో ఈ ఊరిని చచ్చచావలం చేద్దాం అనుకుంటా అంటే సస్యశ్యామలం అంటే చచ్చచావలం అంటే 2-3 సార్లు అంటారు. చచ్చచావలం కాదండి, సస్యశ్యామలం అంటే చచ్చచావలం. సవటానికి రాలిపో అంటున్నా చెబుతున్నా. నేను ఇప్పటికి పగలబడి అవుతా. పవన్ కళ్యాణ్ సవటారడం నేను పిచ్చలకి అవుతాను అదైతే మాత్రం. అదే నాకు పర్సనల్లీ నాకు పంజాలో అది వర్క్ అవ్వటానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్, దట్ ఆ విలేజ్ ఎపిసోడ్స్ నేను స్టిల్ నమ్ముతా. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా నెరేటివ్ పర్స్పెక్టివ్ లో ఆర్ లాజికల్ పర్స్పెక్టివ్ లో నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు నువ్వు ఏ రేంజ్ లో చూసావు అంటే ఒక జైంట్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే షేక్ అవుతారు ఒక్కొక్కడు. అంటే ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి. హైలైట్ ఏంటంటే ఆయన కూలెస్ట్ ఫామ్ లో కూడా, అంటే నర్సరీలో జరిగే కాన్వర్సేషన్స్ లో ఆయన చిల్లుగా ఉంటాడు. లైక్ అక్కడ కూడా అండర్ కవర్ లానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా నాకు సెట్ అయింది సినిమా. కానీ ద మూమెంట్ హీ హాస్ టు గోయింగ్ టు హైడింగ్ ఇరుక్కం, హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో జరిగే కాన్వర్సేషన్స్ అన్ని వెళ్తా ఉంటాయి. బట్ ద మూమెంట్ దే ఆర్ ట్రైయింగ్ కామెడీ చాలా ఫోర్స్ అనిపించింది నాకు పర్సనల్లీ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో నేను ఆ రేంజ్ లో అన్ని చూసి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేను నవ్వాలా, నాకు నవ్వించాల్సిన అవసరం లేదు మ్యాన్. వాడిని చంపి నువ్వు ఇటు వచ్చావు, నీ కోసం ఎంతమంది ఎత్తుకుతున్నారు, ఎలా అవన్నీ చూపించేయి, నువ్వు నాకు డిలే చేయాల్సిన అవసరం లేదు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సినిమా ఆగినట్టు అనిపించింది నాకు పంజా సెకండ్ హాఫ్ లో. మస్తు అనిపిస్తారా నాకు సినిమా మొత్తంలో చూడు. నువ్వు ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమి ఉండవు, చాలా కూల్ గా టెంపర్డ్ గా మంచిగా వెళ్తా ఉంటది. ఎలివేషన్ దాని అమ్మమ్మ గుడి రేంజ్ లో పడతా ఉంటాయి. క్లైమాక్స్ చూస్తుంటే ఒక సీన్ ఉంటది, నీ ప్రాణాన్ని నేనే ఇచ్చాను అంటే దానికి నువ్వేమి ఇచ్చావరా అంటే నా 20 ఏళ్ళ జీవితం ఇస్తాను. నీకు జీవితం ఇచ్చింది నేను రా అంటే దానికి నువ్వేమి ఇచ్చావరా అంటే నా 25 ఏళ్ళ జీవితం అన్నసరికి అన్నా ఏంటన్నా ఇది సూపర్ లాజిక్ బ్రో. అది మస్తు అనిపిస్తుంది. వాట్ బాలు కుడ్ నాట్ డూ, పంజా డిడ్ ఇట్. వి గాట్ అనదర్ జంప్ ఫ్రమ్ పంజా. మర్చిపోతున్నాం. అడవిశేష్
అడవిశేష్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా వీని ఎట్లా చంపేద్దాంరా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. మస్తు అనిపిస్తాడు ఆ క్యారెక్టర్. అంటే లైక్ ఇప్పుడు మనకి అడవిశేష్ హీరో అయిపోయింది కానీ ఫస్ట్ టైం అడవిశేష్ చూడడం దాంట్లో అండ్ ఆయన చూసిన తర్వాత ఇంత దారుణంగా ఎట్లున్నావురా, రోలెక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ అడవిశేష్ నిజంగా వేరే లెవెల్ ఉంటుంది సినిమా. దాని తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. That comes with Gabbar Singh. Gabbar Singh ఎత్తావా పైకే. Gabbar Singh is a proper fan movie. నార్మల్ గా చూస్తే మాత్రం ఇట్స్ గుడ్ మూవీ. ఇట్స్ గుడ్ మూవీ. బెటర్ దాన్ బద్రీ డెఫినెట్లీ, నాట్ బెటర్ దాన్ జల్సా. నువ్వు అట్లా వచ్చావు ఇప్పుడు. సడన్ గా వచ్చి గబ్బర్ సింగ్ ఇస్ లైక్ వాట్ డిఫైన్డ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తీసుకొచ్చి పైన పెట్టమని అడుగుతా. నేను అదే అన్నాను నేను ఇదిరా సినిమా అంటే. బట్ వెన్ వీ రియలీ టాక్ అబౌట్ ట్రోప్స్, నువ్వు చెప్పినట్టుగా ఫ్యాన్స్ అందరికి పిచ్చ సెలబ్రేషన్ ఫిల్మ్. బట్ నువ్వు ఆన్ పేపర్ గా కూర్చొని చూస్తే అంటే బ్రో సింపుల్ నేను చెప్తా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే గబ్బర్ సింగ్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ నేను పైన పెట్టిన చూసిన 4 సినిమాలు దోస్ మూవీస్ మేడ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి కోసం చేసిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు అవ్వడానికి కారణం ఒడిసే ఫస్ట్ ఉన్న 4 సినిమాలు ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమ అండ్ జల్సా. సో అట్లా చూసుకుంటే గబ్బర్ సింగ్ తక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ అవన్నీ నాకు దబంగ్ కంటే చాలా చాలా బెటర్ ఉంటాయి. ఎన్నెన్ని ట్రోప్స్ ఉంటాయిరా, ఎన్నెన్ని సీన్స్ ఉంటాయిరా. పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో వాడింటారు హరిశంకర్. అమ్మ బాబో ఎలివేషన్లు పడతా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్లు చూస్తుంటే పీక్స్ పిచ్చి పిచ్చి పిచ్చిలేసిపోతా. నీకు అంత బాగుంటుంది అసలు. మ్యూజిక్ ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఇన్ దట్ మూవీ 120% ఇచ్చారు. ఇది ప్రాపర్ 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 కంబ్యాక్ అంటే గబ్బర్ సింగ్ మావా పెట్టి పుట్టుండాలరా ఇలాంటి సినిమా రావాలంటే. మనం ఒక స్టార్ ని సెలబ్రేట్ చేయాలంటే. హరిశంకర్ మళ్ళీ చేయలేడరా. ఇప్పుడు ఉస్తాద్ వస్తుందా, ఉస్తాద్ అసలు 10% కూడా ఉండదు. అంత గొప్ప సినిమా గబ్బర్ సింగ్ చూసుకుంటే. సో స్టార్ కి తగ్గట్టుగా మనకి ఏవేవైతే ఉండాలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటామో అవన్నీ ఉంటాయి. యూ హ్యావ్ పంచీ డైలాగ్స్, యూ హ్యావ్ ఫెంటాస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్, ఫెంటాస్టిక్ మ్యూజిక్, మంచి లవ్ స్టోరీ ఉంటది, లైక్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. విలన్ ని కామెడీ చేస్తూనే ఒక మంచి అనిపిస్తూ ఉంటది. జస్ట్ ఏదో ఉన్నట్టు అనిపించదు అట్లా అని చెప్పేసి మరీ సీరియస్ గా తీసుకున్నాం. మంచి అనిపిస్తుంది, వెళ్ళిపోతుంది సినిమా. అట్లా చూసుకుంటే గబ్బర్ సింగ్ టాప్ లో. నా ఫస్ట్ థియేటర్కల్ వాచ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈస్ గబ్బర్ సింగ్. ఎప్పుడే లేదు తెలుసా, 30th డే 30వ రోజు హౌస్ఫుల్ అనే థియేటర్లో సీట్లు ఫస్ట్ రో, ఇది బల్ల ఉంటుంది చూసా, బెంచెస్ సింగిల్ స్క్రీన్స్. అప్పుడు బెంచ్ కాకుండా నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ రో దాంట్లో వెళ్ళా 30వ రోజు. అది నా ఎక్స్పీరియన్స్. నాకు అప్పటికే తెలుసు, అన్నీ వింటున్నాను, అందరూ చెప్తున్నారు అసలు అదిరిపోయింది సెలబ్రేషన్ అన్నీ చెప్తున్నారు. కానీ అప్పటి వరకు నేను ఏం చెప్పాలంటే నేను అంత ఫోకస్ పెట్టలే పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలో వచ్చి గబ్బర్ సింగ్ వచ్చాక నేను స్టార్ట్ చేశాను లైక్ వాట్ ఈజ్ ఇట్ అని క్రానలాజికల్ ఆర్డర్లో సినిమాలు ఒక్కొక్కటి చూడటం వల్ల అని మొదలేసాను. మనం చిన్నపిల్లం కదరా, మనకి అంత యాక్సెస్ ఉండేది కాదు ఆ టైంలో. ఫిలిమ్స్ థియేటర్కి వెళ్ళాలి అవన్నీ ఉండే కాదు. బట్ ద మూమెంట్ ఐ సా గబ్బర్ సింగ్ మ్యాన్, ఇది ఒక సెలబ్రేషన్ అనిపించింది. అండ్ ఐ నెవర్ గాట్ డిసప్పాయింటెడ్. మనం గబ్బర్ సింగ్ అప్ దేర్. యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. కెమెరామెన్ గంగాధర్ రాంబాబు. ఈ సినిమా ఇప్పటి వరకు నేను సరిగా చూడలేరా. నేను చూసాను, 2-3 సార్లు చూసాను. ఐ విల్ సే మంచి సినిమానే. బట్ సినిమాలో పెద్ద బొక్క తమన్నా, నేను ఒప్పుకుంటా. ఏదో అలా ఉందిలో పెట్టు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే డైలాగ్స్ అన్ని చాలా బాగుంటాయి. మిగతా అంతా ఓకేలే. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పీపుల్ వర్ స్టిల్ ఇన్ గబ్బర్ సింగ్ మేనియా. కెమెరామెన్ గంగాధర్ రాంబాబు ఆనలేదు ఇన్ మై ఒపీనియన్. నాకు స్టిల్ నేను అదే అనుకుంటా, గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత ఏంది ఇది 6 ఏళ్ళు చూపించిన స్టార్ నువ్వు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. టిపికల్ పూరి మిస్టేక్స్ అన్ని ఉంటారా. బట్ ఈజ్ ఇట్ బెటర్ దాన్ గుడుంబ శంకర్? డెఫినెట్లీ. అరే నేను ఇంకా వెనకబడతా అనుకున్నాను. అన్నవరం లే బ్రో, అన్నవరం కంటే బెటర్. కొన్ని పొలిటికల్ డైలాగ్స్ చేస్తూ ఉంటారు, దీన్ని మీరు ఎలా స్పందిస్తారని చెప్పేసి శృతి దగ్గరికి వచ్చి అంటారు చూసినా. అడుగు రామా, మనం ఎమ్మ కేక సీన్లు పడితే రామా. హీరోయిన్ లో బొక్కెట్టారు సినిమాకి. అది వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ బెటర్ గా రాసుంటే సరిపోయేది. గబ్బర్ సింగ్ తర్వాత ఇట్లాంటి సినిమాలు కాదు రావాల్సింది, ఇంకా పెద్ద రావాలి. నెక్స్ట్ వచ్చి ఆటం బొమ్మ పడుతుంది గ్యారంటీ. బట్ స్టిల్ ఈ సినిమా నాకు అసలు ఎక్కలేదు. బట్ బాగలేదని చెప్పలేను, ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా 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 బాగుంది, అది మాత్రం గ్యారంటీ. సో అది సిచ్యువేషన్. సో కెమెరామెన్ గంగాధర్ రాంబాబు ఏదో అలా ఉంది దాంట్లో పడ్డది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. దట్ ఈస్ అత్తారింటి దారి. ఐ విల్ పుట్ బెటర్ దెన్ బద్రీ. ఇండస్ట్రీ హిట్ రా అని అనకండి, గబ్బర్ సింగ్ కంటే బెటర్ మూవీ. ఇప్పుడు చాలా మంది గబ్బర్ సింగ్ ఇదిరా సినిమా అంటే పెట్టలేదని చెప్పేసి నేను తిడతారు. కానీ నేను చెప్పిన రీజన్స్ ఐ హోప్ అనుకుంటాను. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి గబ్బర్ సింగ్ అలా అయింది. బట్ పవన్ కళ్యాణ్ ని చేసింది ఆ సినిమాలు కాబట్టి టాప్ లో ఉన్నాయి. అత్తారింటి దారేది కేటర్స్ టు ద స్టార్ పవన్ కళ్యాణ్, బట్ నాట్ బెటర్ దాన్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత ఒక ఫ్యామిలీ మూవీతో పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ వటిసే మీనియా క్రియేట్ చేస్తారని నేను సచ్చినా నమ్మాను. నేను థియేటర్లో చూసినప్పుడు బాగుంది, నేను మళ్ళీ రివాచ్ చేసిన. సినిమా బాగుందిరా, నేను అంటున్నా మంచిగా కామెడీ సీన్స్ చాలా బాగా పడినాయి. అలీ వచ్చిన తర్వాత కొట్టే బిట్ ఉంటుంది. ఎట్లాంటి ఆరగెన్స్ ఉండాలి క్యారెక్టర్. ఆరగెన్స్ చాలా బాగా సెట్ అవుతుంది. కూడా పనికిరావడం కూడా పాడని కొడతా ఉంటాడు. ఏంది మరి ఓవర్ అయిపోయిందా అనిపించింది ఫస్ట్ టైం చూసిన తర్వాత లేదు, ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యేది. గౌతమ్ నంద అనేటోడు అట్లుండదు. వాని సిచ్యువేషన్ ఏంటి, వాడు 1,00,000 కోట్లు ఉన్నాడు, 1,00,000 కోట్లు సంథింగ్ కింద ఉంటాయి. వాడు వచ్చేసి వీడు ఇక్కడ డ్రైవర్ గా ఉండడం ఏంటి, నాకు ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు వచ్చి బీడీలు తెచ్చుకో సిగరెట్లు తెచ్చుకోంటే మండదా, అది మస్త్ అనిపిస్తుంది బ్రో. అండ్ ఆల్సో వెనక భజన బృందం ఉంటుంది. దీంట్లో భజన బృందం అని చెప్తా, బట్ భజన చేయలేదు. అది సెట్ అయింది, ఆ క్యారెక్టర్ అట్లా సెట్ అయింది మామా. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ భజన బృందం అరౌండ్ ఎ హీరో, డూ లైక్ దిస్.
ఇలా చేస్తే బాగుంటది, నీకు సర్వెంట్స్ లెక్క ఉంటారు, బట్ స్టిల్ బాగా సెట్ అయింది. బాలు క్యారెక్టర్ నాకు నచ్చుతుంది. ఎంఎస్ నారాయణ నాకు డౌట్ కొట్టిందే ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ వరి వద్దురా ఈకరా భజించేయకండి అయ్యా ఈ క్యారెక్టర్ తో అనుకుంటాను. బట్ ఆయన ఎలివేషన్లు ఇస్తుంటే అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇరు వెన్ నీడెడ్ కొడతా ఉంటారు. మ్యూజిక్ బ్రో, మ్యూజిక్ రా ఇప్పటికీ ద బిగ్గెస్ట్ బిట్రేయల్ ఫర్ తెలుగు సినిమా అంటే అమ్మో బాపు గారి బొమ్మ సాంగ్. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు దీన్ని ఒక మంచి మాంటాజ్ సాంగ్ లో పెడతారు. అక్కడ నిజంగానే ఇలా మేడ మీద బట్టలు ఆరేస్తూ అన్న కూడి రాగ మీద పాడేస్తూ అంటే అక్కడ హీరోయిన్ పాడుతుందేమో, అక్కడ బట్టలు ఆరేస్తుంది అనుకుంటే ఈయన నీట్ గా తీసుకో ఎక్కడో గ్రాస్ ఫీస్ లో సాంగ్ పెట్టిండ్రా. చెబుతున్నాక త్రివిక్రాన్ని ఆ రోజు తిట్టుకున్న నీ తిట్లు ఇంకెప్పుడు చూసుకోలే. అక్కడ నీకు ఎంత స్కోప్ ఉంది తీసుకొచ్చి ఎక్కడో ఇది పొలాల మధ్యలో సాంగ్ ఎవడరా పెట్టేది, అక్కడ మాంటాజ్ పాడు ఉంటే ఇది ఆల్ టైమ్ ఫెంటాస్టిక్ వీడియో సాంగ్. నాకు బ్రహ్మానందం గారు సినిమాలో ప్లస్ మైనస్ చెప్పలేను, ఎందుకంటే భాస్కర్ అవార్డ్స్ అది అల్టిమేట్. అదే చెప్తున్నా కదా, ప్లస్ మైనస్ చెప్పకపోవడం ఏంటంటే ఇట్లాంటి భాస్కర్ అవార్డ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ బ్రహ్మానందం గారు 2011, 2010, 2012, 2013 ఈ ఏరియా ఆఫ్ టైం అన్ని ఇట్లాంటి క్యారెక్టర్లు ఇస్తారు. అంటే లైక్ లాస్ట్ క్లైమాక్స్ ఆర్ ఎల్స్ సెకండ్ హాఫ్ లో రావడము, ఆయన క్యారెక్టర్ కూడా పెట్టడము, దాని చుట్టూ అంతా కామెడీ జరగడం, బక్క రావడము, వెళ్ళిపోవడం, ఇదే నడుస్తా ఉంటుంది సినిమాతో. అలాంటి సినిమాలు ఇది కూడా ఇది అట్లా చూసుకుంటే ఓకే అనిపిస్తుంది. బట్ ఐ ఎంజాయ్డ్ బ్రో. So yeah, let's move on to the next one. So Attaridi Daare tarvata he made one and only multi-star Gopala. It's a remake. It's a good movie, but it's not better than Panjana film. పాటలు ఫెంటాస్టిక్ ఉంటాయి అండ్ మెజారిటీ ఇట్స్ వెంకటేష్ గారి మూవీ. బట్ పవన్ కళ్యాణ్ గారు ఉండే ప్రతి సీను ఏ రేంజ్ లో పడతాయి అంటే వెయిట్ క్యాక్. అసలు పవన్ కళ్యాణ్ గారు చేయడం కాబట్టే అది సెట్ అయింది. ఇంకెవరు చేసినా ఐ డోంట్ థింక్. ముఖ్యంగా సినిమా మొత్తం ఎలా ఉన్నా కానీ ఇది ధర్మం అనే ఒక బిట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ అన్న ఫిల్మ్. దానికోసం నేను గుడ్లో పెడతాను. గోపాల రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైళ్ళు దొరికాయి కదా, వేసుకున్నారు ఫోన్ లో. ఎప్పుడు చూసిన వాళ్ళ ఇంటికి, మా అమ్మాయిల ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ పిల్లలు అదే చుట్టాం. ఏది ఎస్పెషల్లీ ఓపెనింగ్ సీన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్స్ ని స్కిప్ చేసుకొని చూస్తారు. మళ్ళీ పాటలు బాజే ఓ డోలు బజే సాంగ్ ప్లే అవుతానే ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. అంటే ఏ రేంజ్ లో ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు లిటరల్లీ 1.5 years స్పెండ్ చేశారు ఒక్క సినిమా మీద. గోపాలమే స్పెండ్ చేశారు. ఈవెన్ కీ చైన్స్ మార్కెటింగ్ ఆ టైంలో మెజారిటీ వెంకటేష్ గారి మూవీ అన్న ఫీలింగ్. ఎందుకంటే లైక్ చాలా వరకు అనిమే నడుస్తుంది, ఆయన క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఉంటుంది. సో బట్ అట్లా అనుకున్నా కానీ ఇట్స్ నాట్ దాట్ మో క్యాక సినిమా అన్నట్టు అనిపించదు బ్రో. ఎందుకంటే విలన్స్ కొంచెం అట్లా నడుస్తూ ఉంటది. కోడ్ డ్రామాలో కూడా రావాల్సినంత రసవత్తరంగా జరగడం నా ఫీలింగ్ అనమాట. మన వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎట్లుంటది అంటే అన్ని లాజిక్లు మాట్లాడతాడు, అన్ని కరెక్ట్ అన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అమ్మో గెలిచేస్తున్నాడు కదా అన్న, ఇప్పుడు లాగేయాలి ఎట్లా పెట్టి వెనక్కి అన్నట్టు లాగేసినట్టు ఉంటుంది సినిమా. అది స్టోరీలోకి ఆర్గానిక్ గా రావు. ఏదో ఇక్కడ కంపల్సరీ ఏదో మైనస్ పెట్టాలి కాబట్టి ఏదో సెట్ బ్యాక్ వచ్చింది అన్నట్టు పెట్టినట్టు అనిపిస్తా ఉంటుంది సినిమా. నాకు అది మంచి అనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు పీక్ బ్రో సినిమా. స్టైలింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఆయన ప్రెజెన్స్ కానీ వేరే ఉంటుంది, స్వాగ్ కానీ చాలా బాగుంది. బట్ యా బెస్ట్ మూవీస్ అని చెప్పలేను కానీ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్, రియల్లీ గుడ్ మూవీ. సో యా అది సిచ్యువేషన్. నెక్స్ట్ వన్ గోస్ టు సర్దార్ గబ్బర్ సింగ్. బ్రో లెట్ మీ జస్ట్ టెల్ యూ, సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి ముందు ఒక పిచ్చి ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఆడమే గగనం. అది ఎట్లా ఆడిందో ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అట్లాంటి సినిమా ఆడేసి అట్లాంటి మిరకిల్స్ ని టచ్ చేయొద్దు, అసలు టచ్ చేయొద్దు. టచ్ చేస్తే ప్రళయాలు జరుగుతాయి అనమాట. అట్లాంటి ప్రళయం చేస్తున్నప్పుడు లేదు ఈసారి ప్రళయం జరగని అవసరం లేదు, మిరకిల్ మళ్ళీ జరగబోతుంది, ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు స్టోరీ రాశారు అన్నమాట. ఓకే పవన్ కళ్యాణ్ గారు స్టోరీ రాశారంటే గబ్బర్ సింగ్ పట్టు రావచ్చు, క్యారెక్టర్ ని చాలా బాగా రాయొచ్చు, సెట్ అవుతుందని నేను అనుకున్నాను. కట్టు ట్రైలర్ వచ్చింది మావా. ట్రైలర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? అది ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకి పడేసి కనెక్ట్ అయ్యే ఒక భాగం. ఇక్కడ ఒక సంస్థానం ఉంటది, దానికి యువరాణిగా కాజల్. దీనిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతున్నాడు అన్నదా, కుక్కరాడు అనుకుంటా నాకు వెనక పడుతుంది. ఆ రేంజ్ లో నడిచింది అన్నాడు. నాకు ట్రైలర్ చూసినప్పుడే ఇది మింగిందిరా అనుకున్నారా. బట్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, ప్రేమ, చూడాలి, గబ్బర్ సింగ్ వెళ్ళాలని వెళ్ళినా చెప్తున్నా కదా. గబ్బర్ సింగ్ లో ఒక్క నిమిషము ఒక్క బిట్ తప్పుపోతే ఏ లెవెల్లో డీరేల్ అవుతుందో. అంటే ఇప్పుడు ఏదైతే మనకి చాలా వ్యాకినెస్ ఉంటుంది, హీరో ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు గబ్బర్ సింగ్ లో కూడా. బట్ అది సెట్ అయింది. అది సెట్ కాకుండా ఒక్క సీన్ తప్పుపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో సర్దార్ గబ్బర్ సింగ్ ఎగ్జాక్ట్ చూపిస్తున్నాను. క్లైమాక్స్ లో ఆ బిట్టు ఎవరు పెట్టమన్నారు, ఆ డాన్స్ బిట్ ఏంటి, ఆ బ్యాండ్ మేళం ఏంటి, చెప్తున్నా కదా. అంతాక్షరి లాంటి ఒక సీన్ జరగాలి, బట్ దానికంటే గ్రాండియర్ గా చేయాలి. ఈసారి హీరో ఇంకా పార్టిసిపేట్ చేయాలి, పాటలు చేద్దాం, డాన్స్ చేద్దాం, ఏదో ఇరికిద్దాం. చండాలంగా ఉంటుంది సినిమా. ఆడేవాడన్నా ఈడెవడన్నా బిట్టు తప్ప మిగతా బొక్క. ఆడేవాడన్నా ఈడెవడన్నా సర్దారన్నకి అడ్డేవాడన్నా వాయమ్మ. అక్కడ యాక్షన్ సీక్వెన్స్, ఆ పాట, లిరిక్స్
సినిమా మొత్తంలో ఎవరు డ్యూటీ చేసినా చేయకుండా డిఎస్పీ చేసిండ్రా. డిఎస్పీ ఒక్కడే రాజ్యాంత సీరియస్ చేసింది. మూవీ మింగిట్టిర్రా బాబు, అది ట్రామా బ్రో, ట్రామా అది. ఇప్పుడు నీకు గబ్బర్ సింగ్ అనగానే జనాలందరిలో ఒక ఊరికి వెళ్ళాడు, అక్కడ అంతా ఇష్యూస్ ఏవో ఉన్నాయి, గబ్బర్ సింగ్ వెళ్ళి వాళ్ళ సంగతి చూశాడు ఫస్ట్ సినిమాలో. సో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇక్కడ కూడా ఇంకొక ఊరికి వెళ్తాడు, అక్కడ కూడా ఏదో ఇష్యూ ఉంటుంది, హీల్ డూ ఇట్, బట్ కొంచెం లైక్ యూల్ హ్యావ్ 2x ఫన్, 2x యాక్షన్, కామెడీ అన్ని అనుకుంటావు. ఇక్కడ ఎత్తుకొచ్చే రాజ్యం ఏందో నాకు అర్థం కాదు. నాకు ఒక డ్రామా సర్దార్ గబ్బర్ సింగ్, దాన్ని ఎత్తుకొచ్చి ఆ పులి వెనకాల పెట్టి, పులి కొంచెం బెటర్ అనుకుంటాను నేను ఒక్కొక్క పాయింట్ లో. లే బ్రో, ఇష్టం పాటలు బెటర్ బ్రో, పాటలు బెటర్. ఆడేవారన్నా ఈడేవరన్నా బిట్టు బాగుంటుంది. పాటలు బెటర్ బట్ ఐ డోంట్ నో సరే. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ చేయరు దీంట్లో. చెప్పడం మర్చిపోయినా, అసలు పాయింట్ గుర్తుకొచ్చింది. భజన బృందం అని డెఫినేషన్ అంటే ఇదే. చుట్టాంత ఉంటారు, జబర్దస్త్ బ్యాచ్ అంతా ఇది ఈ సినిమా నుంచే స్టార్ట్ అయిందిరా. ఏమనంటే సర్దారు లేపు 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 ఆడేముండదు, భజన అంత చేయడమే. చచ్చిపోవాలరా బాబు నిజంగా, అది సిచ్యువేషన్. ఇంతకంటే దారుణంగా ఉండదని అనుకుంటాము. దాని తర్వాత హీ మేడ్ కాటం రాయుడు బెటర్ దెన్ సర్దార్, బట్ కుక్కరాడది. ఇక్కడ తమ్ముళ్ళే భజన చేస్తారు. భజన స్టార్ట్ మా ఇక్కడ నుంచి, భజన స్టార్ట్ 2016 నుంచి ఇప్పటికీ దగ్గర భజన భజన భజన. బట్ ఎక్కువ మాట్లాడదు కాటం రాయుడు గురించి, ఎందుకంటే సినిమా ఏం లేదు అక్కడ మాట్లాడడానికి కూడా. అసలు ఏందో బిట్టేంటో ఏవో కష్టం, అది సిచ్యువేషన్. తొందరగా మాట్లాడేసినాం. కాటం రాయుడు కుక్కరాడు, మీరు మర్చిపోతున్నాను. PSPK 25 అప్పుడు ఇంకా సర్దార్కి పులికి మధ్యలో పెట్టు. చచ్చిపోయిన త్రివిక్రమ్ గారు, అనిరుద్ధులు ఫస్ట్ సినిమా చెబుతున్నా. మేము పంజాబ్కి వచ్చేసినాం. LPU 2017, 2018 సమ్మర్ కి సినిమా రిలీజ్ రా. September 2 నాడు అది రావాలి. ఇక వెయిట్ చేస్తున్నాం, పాట రాదురా. జస్ట్ 30 seconds ఎంతో రావాలి అంతే. మేము పిచ్చోళ్ళక వెయిట్ చేస్తున్నాం. త్రివిక్రమ్ కాంబో, బ్లాక్ బస్టర్ కాంబో, అనిరుద్ధ్ కొడుతున్నాడు, అనిరుద్ధ్ ఆటంకి పీకు వస్తుంది అనుకుంటాం, ఇంకా రాదు పాట. బయటకు వచ్చి చూస్తే సాంగ్ వచ్చిన తర్వాత, బిట్ వచ్చిన తర్వాత మేము గాల్లో ఉన్నాం 4 రోజులు. ఒరే ఏంట్రా వీళ్ళు మళ్ళీ మ్యాజిక్ రీక్రియేట్ చేస్తున్నారు అనుకున్నా నేనైతే మాత్రం. దెన్ వి గాట్ గాలివాలుగా. అంటే లైక్ సిచ్యువేషన్ ఏంటంటే అత్తారింటి దారికి దగ్గరకి వెళ్తున్నారా అని ఫీలింగ్ అట్లుండే నాకు. అజ్ఞాతవాసి పెట్టడము, టీజర్ వచ్చింది, ఈ చెక్క ఇది కుర్చీ చేయాలి అని అన్నారు. కరెక్టే, అత్తారింటి దారికి దగ్గరకి వెళ్తున్నారు వీళ్ళు. కన్ఫ్యూజన్ లో అత్తారింటి దారి మళ్ళీ తీయలేదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారంటాడు. ఆ విశ్వరూపం ఏమో గానీ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే మాత్రం మోషన్స్ కడుపులో తిప్పుతా ఉంటారు. బాబు ఆ సినిమా ఏందో, ఆ సీన్స్ ఏందో, ఆ భజన ఏందో. నేను చెప్పినా కదా బ్రో, గబ్బర్ సింగ్ కి ఒక్క స్టెప్ తప్పేస్తే సర్దార్ ఇట్లా పడిపోతుందో, అత్తారింటి దారేదిలో క్యారెక్టర్ కి ఏదైతే ఆరోగెన్స్ ఉంటుందో ఒక్క స్టెప్ తప్పేస్తే పేక మెడలో ఎలా పడిపోవాలో అజ్ఞాతవాసి అది. దీంట్లో పేకలే లేవు, పేక లేదు మనకి, రాడ్లు పడతాయి, రాడ్లు వచ్చి మనకే కూర్చుతాయి, అంత దారుణంగా ఉంటది. హైలైట్ ఏంటంటే మనకి కిందికి వచ్చేస్తాయి అనమాట, యాంటీ గ్రావిటీలో వచ్చేసి మనకి లోపల. హైలైట్ ఏంటంటే లార్గో వించ్ అనే సినిమా లేపేసిన సినిమా ఇది. లార్గో వించ్ చాలా మంది చూడలేదు, నేను చూసిన. లేపేయటం కాదు, ఇలా బ్రదర్ క్రాషింగ్ సీన్ ఒకటి చూసా, అది లిటరల్లీ ఎక్కడి నుంచో సీన్ తీసుకొచ్చి దీన్ని వాడేశారు దీంట్లో ఒక షాట్ లో. అదంతా తెలియదు కానీ లార్గో వించ్ చూస్తున్నా యాజ్ ఇట్ ఈస్ దింపింటారు. లార్గో వించ్ అయితే మాత్రం జస్ట్ హీరో విలన్ మెయిన్ విలన్ ఒకరు మార్చారు తప్ప మీతో యాజ్ ఇట్ ఈస్ ఉంటదిరా. ప్లాన్ బి అంటాడు, అభిషిక్త్ భార్గవ్ అని చెప్పేసి అక్కడ జరిగే ఎలివేషన్స్ కి అక్కడ ఏంటి ఆ రైటింగ్, హీరోయిన్ల లొల్లి ఏంటి, భజన స్టార్ట్ అవుతుంది, ఆ రోత 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 సీన్లు నడుస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చిరాకులు వేస్తూ ఉంటది నాకైతే మాత్రం. చచ్చిపోవాలి రా సినిమా చూడలేక. కొన్ని మర్చిపోవాలి, కొన్ని చూసి చచ్చిపోవాలి. నో డౌట్. నీకు సావేలో మధ్యలో పెట్టు పులికిను సరదారికి. దాని తర్వాత హీ మేడ్ చాలా రోజులు పట్టింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరన్న టైంలో కోవిడ్, వకీల్ సాబ్ వస్తుంది, పింక్ రీమేక్ అన్నారు. నేను కాషియస్లీ ఆప్టిమిస్టిక్, ఎందుకంటే ఇప్పటికే రీమేక్లు ఎక్కువైపోయినాయి, అందులోనూ పింక్ లాంటి సినిమా రీమేక్ చేస్తారా అనుకున్నా. అండ్ ఇట్ వాస్ అ గుడ్ మూవ్. ఇట్ వాస్ అ గుడ్ మూవ్. I'll put better than గోపాల. పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ కి తగ్గట్టుగా సీన్స్ మార్చారు, బట్ ఇట్ వాస్ గుడ్. ఏదైతే మెయిన్ స్టోరీ ఉంటుందో పింక్ లో మనకి ఎలివేషన్స్ ఇవేవి ఉండవు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవి ఉండవు, మెయిన్ ముద్దాలకు వెళ్ళిపోతాడో దాన్ని బాగా పెట్టుకున్నారు. దాన్ని ఇక్కడ కూడా ఈయన స్టార్డమ్ కోసం తక్కువ చేయలేదు. లైక్ ఓ క్యాక్ అని చెప్పను, అనిపించింది. మ్యూజిక్ వేరే లెవెల్ అయిపోయింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ వకీల్ సాబ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు తీసిన కళాఖండాలన్నింటిని చూసి ఏమనుకోవాలి చెప్పు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పు. కంబ్యాక్ మళ్ళీ అది మంచి కంబ్యాక్. బట్ ఆ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ పడడం వల్ల సినిమాకి థియేట్రికల్ మళ్ళీ దెబ్బతిన్నది. కానీ ఇక్కడ చాలా పెద్ద కొట్టేది కాన్సెప్ట్ అండ్ ఆల్సో కమర్షియల్ మీటర్. స్టార్డమ్ ని చాలా బాగా బెటర్ అన్న ఫీలింగ్. సో అది అనుకున్న తర్వాత హీ నెక్స్ట్ మేడ్ భీమ్లా నాయక్. ఇప్పుడు ఒక మాట అంట, ఇప్పుడు భీమ్లా నాయక్ ఫ్యాన్స్ అందరికి బాగా నచ్చింది, ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కాన్సెప్ట్ వైజ్ గా బ్లండర్ చేశారు. ఇప్పుడు రానా బాగుండడు అనుకుంటావు, రానా చాలా బాగా చేసిండు, మంచిగా తీసిండు. రానా బాగా ఉండాలి,
ఇట్ హ్యాస్ టు బి దట్ వే. బట్ వీళ్ళు ఏం చేశారంటే వన్ సైడ్ కొట్టేశారు. భీమ్లా నాయక్ వాస్ నాట్ సపోజ్ టు బి దాట్. అయ్యప్పను కోశ్యం ఇద్దరు ఉండాలి, ఇద్దరు క్యారెక్టర్స్, వీళ్ళిద్దరు ఈగో బ్యాటిల్స్ ఉన్నాయంటే ఉన్నాయి. బట్ వాట్ డిడ్ యూ డూ? ఒక సర్టన్ పాయింట్ తర్వాత పవన్ కళ్యాణ్ దేవుని చేసేసిన సినిమాలో. ఆ టైంలో రానా ఎట్లా అంటాడు, ఏం చేయలేదు, వాట్ ఎవర్ యూ డూ రానా తగ్గిపోతాడు. అట్లా ఎందుకు చేస్తాను, ఎందుకు చేయాలి? ఇట్లాంటి కథలే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్ని ఒక పెద్ద స్టార్ కి చేస్తే ఇట్లాంటి కాంప్రమైజ్లే అయితే. భీమ్లా నాయక్ అదే పెద్ద ప్రాబ్లం. మళ్ళీ భీమ్ సాంగ్ భీమ్లా నాయక్ అబ్బా బాబోయ్, ఆ బిట్ ఎందుకు వచ్చిందో, భీమ్ నాయక్ అనుకుంటూ వచ్చేది. జస్ట్ వడిసే అవార్డు తీసుకున్నాడని చెప్పేసి అది కూడా ఎస్ఐ పోస్ట్ లో వీళ్ళెవరో ఎక్కడో వడిసే జైలర్ లో ఉండి వాళ్ళందరూ డాన్స్ ఎందుకు చేస్తున్నారు అర్థమే కాదు. స్టార్ ని సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ తీసుకొని చాగం పట్టించేసారు. ఐ డోంట్ లైక్ భీమ్లా నాయక్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుంది, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి భీమ్లా నాయక్ లో సెలబ్రేషన్స్ ఎలివేషన్స్ అని ఉంటాయి కాబట్టి, బట్ స్టోరీ వైజ్ గా ఇట్ వాస్ నాట్ సపోజ్ టు బి దాట్. రెండు క్యారెక్టర్స్, రెండు హెడ్ టు హెడ్, రెండు సమాంతరమైన క్యారెక్టర్స్, రెండు సమానమైన క్యారెక్టర్స్. ఈగో బ్యాటిల్ లోను, పవర్ లోను, అన్నిలోను సమానమైన క్యారెక్టర్స్. ఒక బిట్ లో, ఒక పాయింట్ లో పవన్ కళ్యాణ్ ని దేవుని చేసేసినావు, దానితో రానా క్యారెక్టర్ ఎట్లా చేస్తుంది? చేయలేవు. క్లైమాక్స్ అంతా చూస్తే ఇంకా నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని కొండ దేవరనో సంథింగ్ కొక్కిలి దేవరా చేసేసినావో సినిమా అక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా ఇంకేం లేదు అక్కడ రానా చేయడానికి. అంతసేపు నువ్వు బిల్డ్ చేసిన రానా క్యారెక్టర్ తుస్ అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు సినిమా నచ్చలేదు అట్లని చెప్పేసి బాగాలేదా అంటే మాత్రం అట్లా కాదు. ప్లస్ బెటర్ దన్ గుడుంబ శంకర్ కాబట్టి అలా పెడతా. కానీ నాకు లేదు బ్రో, ఐ వాస్ సాటిస్ఫైడ్ మోర్ విత్ గోపాల దట్. మల్టీ స్టారర్ అంటే అది ఇద్దరికి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇద్దరికి సేమ్ అట్లా రాయాలి, అట్లా తీయాలి. సో ఇది చేసినాం, ఖచ్చితంగా మింగుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే జస్ట్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే కష్టం. పైన చెప్పిన చూసినావా 4 సినిమాలు ఖుషి, వడిసే, తమ్ముడు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒక స్టార్ ని లేపాలని ట్రై చేయలేదు కాబట్టి ఇట్ బికేమ్ దట్. లేపిన ప్రాపర్ గా లేపిన ఏంటంటే గబ్బర్ సింగ్, అథారిటీ దారేది, ఇవి లేపినాయి. ఇది కాదు నువ్వు స్టోరీని ఖరాబ్ చేస్తూ స్టార్ ని లేపడం అయితే కరెక్ట్. భీమ్లా నాయక్ వస్తాడు. ఇక తర్వాత వచ్చినాయి రాడ్లు మామూలుగా కాదు. బ్రో వాస్ బ్రో అంటే బ్రో మీద నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇట్ షుడ్ బి ఓకే మూవీ అనుకున్నా. నాకు ఐడియాలజికల్ లెవెల్లోనే మింగింది సినిమా. అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే సాయి ధరమ్ తేజ్ లాంటి క్యారెక్టర్, ఫ్యామిలీని అంతా పోషించేది ఆయన. క్యారెక్టర్ ఎట్లా బిల్డప్ చేస్తారు, ఎంతో కష్టపడి, చాలా కష్టపడి తమ్ముల్ని, చెల్లిని, ఫ్యామిలీని అంతని కష్టపడి పోషించి వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకెళ్ళిండు. వాళ్ళ నాన్న కొంచెం చాదస్తాం, పర్లేదు తక్కువ ఏజ్ ఉన్నా కానీ చాదస్తూ ఉంది, ఒక బిట్టి వేసుకుంటారు. బట్ సినిమా మొత్తం ఎట్లా చూపిస్తారు కదా సార్, వీడు ఒక జోకర్ గాడు అన్నట్టు చూపిస్తారు. ఫ్యామిలీ అంతా అట్లా బిహేవ్ చేస్తారు. నాకు చిర్రెత్తుకు వచ్చింది. మీరు వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ లివింగ్ రైట్ నౌ ఈ వాస్ బికాస్ ఆఫ్ సాయి ధరమ్ తేజస్ క్యారెక్టర్. వాడు అట్లే ఉంటాడని చెప్పేసి వాళ్ళ అమ్మకి అట్లే చేస్తూ ఉంటది, వాళ్ళ చెల్లి అట్లే చేస్తూ ఉంటది, వాళ్ళ తమ్ముడికి అంతే చేస్తాడు, వాళ్ళ తమ్ముడు అట్లే చేస్తూ ఉంటాడు. ఇదంతా చేసి బాధపడుతున్న ఇంకొక 1 month లో చచ్చిపోతాను బాధపడుతున్న సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏం మారదు, నువ్వు ఉన్నా ఏం పీకలేరు, నువ్వేం చేయలేవు బ్రో. వాడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇట్లా ఉన్నారు. వాడు లేకపోయి ఉంటే, వాడు ఒక 10 ఏళ్ల ముందు చచ్చిపోయి ఉంటే వాళ్ళు ఎక్కడ అడుక్కు తినేటోళ్ళు రోడ్డు మీద. వాడు ఈ 30 ఏళ్ళు ఇంత కష్టపడి వీళ్ళ ఫ్యామిలీకి చేసిందంతా డజంట్ మ్యాటర్ అనేసాడు రా లిటరల్ గా ఒక్క డైలాగ్ తోటి. దానికి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అబ్బో మా బ్రో వద్దు బ్రో, చచ్చిపోయినా బ్రో సినిమా చూడలేదు. ఆ ఎలివేషన్స్ ఏంటో, ఆ ఎలివేషన్స్ అని లేవు, ఫ్యాన్ స్టఫ్ అనుకున్నారు ఏమో, ఆ గ్రీన్ స్క్రీన్ ఏంటో, మొత్తం ఆల్బమ్లు తీసుకొచ్చి కొట్టేశారు. లాలా భీమ్లా ఎందుకు వస్తుంది, పిచ్చి నడుస్తూ ఉంటారు ఆ సినిమా అయితే మాత్రం. ఒరిజినల్ లో ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ ఉంటుందో దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఇట్ వాస్ నాట్ అ సన్ క్యారెక్టర్. సో ఆ ఏజ్ కి సెట్ అయింది. ఓకే ఆయన ఒకటి సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఆయన ఫాదర్ క్యారెక్టర్ కి బ్రదర్ క్యారెక్టర్ కి తేడా ఉంటుంది. ఇట్ చేంజ్ ఎవ్రీథింగ్. 25 days షూట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు, 28 days. అస్సలు నచ్చరా మ్యూజిక్, ఆ పాటలు, ఆ క్యారెక్టర్ ఏంటో, ఆ రైటింగ్ ఏంటో, దరిద్రమైన సినిమా నాకు అసలు. కానీ ఇంటర్వెల్ లో ఆ ప్లానెట్ మీద ఎలివేషన్ ఉంటుంది చూడు, అదొక్కటే పెట్టు. అది స్టార్డమ్ దాని మన అనిపిస్తుంది. కానీ నాకైతే మాత్రం వాళ్ళు పుట్టు ఇక్కడనే బ్రో, నాకైతే ఇక్కడనే పెడతారా నువ్వు చెప్పు. రాడ్ లో పెట్టచ్చు, సావే దాకా తీసుకెళ్ళలేమేమో. ఎందుకంటే లైక్ ఒకసారి పుట్టి ఒకసారి అది ఉంటుంది చూడు లాస్ట్ క్లైమాక్స్ లో ఎమోషన్ అదంతా, అంటే నీకు కోర్ లోనే తేడా కొట్టాక ఇంకా ఎమోషన్ ఏం ల్యాండ్ అవుద్ది. యూ కాంట్ షుగర్ కోట్ షిట్ అన్నట్టుగా నేను చెప్పినట్టు ప్రతిసారి. అంటే ఇప్పుడు నీకు సర్దారు, అజ్ఞాతవాసి, పులితో దీన్ని పెడతావా? దిస్ ఇస్ సమ్ వాట్ బెటర్ రైట్ కంపేర్ టు దోస్. డెఫినెట్లీ నాట్ బెటర్. పవన్ కళ్యాణ్ గారి సీన్స్ చూడొకసారి సినిమాలో వద్దులే కానీ అదే నా బాధ. నెక్స్ట్ వచ్చాడు చూడు, నెక్స్ట్ హరిహర వీర మల్లు 5 ఏళ్ళు. అమ్మో దీన్ని గురించి ఏం మాట్లాడాలి, ఆల్రెడీ మాట్లాడేసినాం. మా స్పాయిలర్ టాక్ వినేసి చూసేసేయండి, అన్ని మాట్లాడేసినాం. దీన్ని నీట్ గా తీసుకొచ్చి ఐ పుట్ బెటర్ దాన్ బ్రో. లే బ్రో, ఐ పుట్ 3 మార్క్ అంటే తర్వాత అంతే.
ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెటప్ బాగుంటుంది అంతే, ఇంకేమీ లేదు. సినిమా అంతా కుక్కర్ ఆర్టిస్ట్ రా. సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇవాళ మళ్ళీ రిలీజ్ అయింది కదా, వాడు థియేటర్ ఉన్నప్పుడే 4 సార్లు ఎడిట్ చేసిండు, ఓటీటీ రాగానే ఇంకో 5 సార్లు ఎడిట్ చేసినట్టు ఉంటుంది సినిమా. అన్ని చేసి ఎందుకు అర్థం చేసుకోవాలి, అక్కడనే పోయింది. వాళ్ళు ఒకటి అనుకొని ఒకటి తీసి ఎందుకు గ్రామా మీద కూర్చారు, దీన్ని చూపించేసి మళ్ళీ అదని ఇదని. బేసిక్ ఫీడ్బ్యాక్ మ్యాన్, బేసిక్ ఫీడ్బ్యాక్. అక్కడ బొంగులు ఎప్పుడైతే క్రిష్ గారు సినిమా నుంచి వెళ్ళిపోయారో అక్కడ సినిమాని ఆపేయాల్సింది కాదు. అట్లీస్ట్ ఆయన పెట్టిన డ్రాఫ్ట్ ని కంటిన్యూ చేసా కానీ ఎట్లా కూడా సర్వైవ్ అవుతుంది సినిమా. పేపర్ మీద ఏదైతే రాశారో దాన్ని కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే నీకు ఆ డిస్కనెక్షన్ అర్థమైపోతుంది. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు తెలంగాణ మాట్లాడేస్తాడు, ఆ పాయింట్కి వస్తారు అంటే రీజన్లోకి రాగానే రీజన్ స్లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ హాఫ్ లో ఒక మాట్లాడేసి సెకండ్ హాఫ్ నుంచి ఏం రావులే గుల్ఫం ఏం రా గుల్ఫం అని చెప్పేసి వచ్చేస్తుంది. అసలు ఎందుకనో నాకు అర్థం కాదు. అంటే లిటరల్లీ ఐఎమ్ సీయింగ్ 2 డిఫరెంట్ వీరమల్లు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి. చాలా మంది ఇట్లాంటి చిన్న ట్రివియల్ మ్యాటర్స్ పట్టుకుంటా ఉంటారు. సీజీ బాలేదు, తెలంగాణ యాక్సెంట్ మాట్లాడండి, ఇవన్నీ చిన్న విషయాలు. పెద్ద బ్లాక్ హోల్ లాంటి బొక్కలు ఉన్నాయి సినిమాలో, వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. నాకు అదే అర్థం కాదు. సెకండ్ హాఫ్ మొత్తం సైడ్ క్వెస్ట్ స్టోరీ వైజ్ గా మాట్లాడతారు. నేను బొంగునే ఎప్పుడైనా స్టోరీ ఫస్ట్ మీద నాకు నువ్వు కోహినూర్ ని దొంగతనం చేయగలిగినంత దొంగ అని చూపించిన తర్వాత దాన్ని నువ్వు ఇంటర్వ్యూలో చూపించావు. పోనీ అక్కడ నుంచి సినిమా కోహినూర్ గురించి ఒక్కసారైనా మాట్లాడిందా సెకండ్ హాఫ్ లో చెప్పు. నువ్వు పోతానే ఉన్నావు ఢిల్లీ, ఏముంది ఇక్కడ నుంచి సైడ్ క్వెస్ట్, అక్కడ వాన రాలేదు, నేను అక్కడికి ఏదో మాట్లాడుతున్నా, వానికి ఎవడో జాంకాయలు ఇస్తున్నా, ఆ పిల్లోడు జాంకాయ తిన్నాడు, ఆ పిల్లోడు జాంకాయ చూడకుండా అంటా ఉంటాడు ఏందో. అక్కడ ఏదో డైలాగ్ నడుస్తూ ఉంటది, ఆడిపోయి యాగం అంటాడు, ఆడిపోయి అదొకటి జరుగుతూ ఉంటది, మధ్యలో హీరోయిన్ తగ్గుతుంది. హీరోయిన్ కి సినిమాకి సంబంధం ఏంది? ఫస్ట్ హాఫ్ లో కూడా బాగా పెట్టారు, దాన్ని సంగనాకి ఇచ్చారు. అక్కడనే ఢిల్లీకి పోవు నువ్వు, అక్కడ ఏదో చౌకీతానా అంట, చౌకీతానా సినిమా బొంగులా ఉంది సినిమా. అది ఎందుకు ఉంది? అది జస్ట్ చెప్తున్నా కదా, నువ్వు ఇప్పుడు ఏడువు ఎమోషన్ కా అన్నట్టు రాసినట్టు ఉంటుంది. రుద్దడం అంటే అది రా. అవసరం లేని సీన్లన్నీ ఉంటాయి, అవసరం లేని కథలన్నీ పడతారు. నువ్వు వజ్రాల దొంగవి, వజ్రాన్ని దొంగతనం చేసినావా లేదా, కట్టే కొట్టే తెచ్చి అట్లా చెప్పిన సినిమా చాలా బాగుండేది. సినిమా స్టార్ట్ అయితే ఎట్లా స్టార్ట్ అవుతుంది? వజ్రాన్ని సంపాదించడానికి జనాలు చచ్చిపోతున్నారు, అక్కడ తినడానికి లేదు, ఆరెంజ్ బొడీసే పెత్తందారులు అందరూ ఆరెంజ్ లో అనగదొక్కుతున్నారు జనాలను చూపిస్తారు. దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా సమాధానం ఎందుకు రావాలి సినిమాలో? అన్ని కథలు సెపరేట్ మూవీ తీసుకోవచ్చు. ఆ ఆస్పెక్ట్ మొత్తాన్ని నువ్వు ఇంకా డీటెయిలింగ్ గా తీసుకుని ఒక క్యారెక్టర్ ని రాసుకుని సనాతన ధర్మం మీద ఒక సెపరేట్ ఫిల్మ్ తీసుకోవచ్చు. దాన్ని దీంట్లో బ్లెండ్ చేయడం సింక్ కాల. ఇప్పుడు సినిమా మీకు సనాతన ధర్మం వాట్ ఎవర్ సెకండ్ హాఫ్ మీరు నిజంగానే చాలా బాగా తీసిరు అనిపిస్తే థియేటర్ లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసింది కంటిన్యూ చేయొచ్చు కదా. ఓకే ఇక్కడ ఫీడ్బ్యాక్ బాగాలేదని చెప్పేసి కట్ చేశారు. మీరు బిలీవ్ చేశారు కదా, వదిలేరు. ఇంత పెద్ద బ్లాక్ హోల్ వెళ్ళిపోయిందా? ఐ విల్ టాక్ అబౌట్ సీజీ. ఎవరు ఓకే అన్నారు? అసలు ఎందుకు చేశారు సీజీ? ఎందుకు చేయడం? సిల్యువేట్ షాట్ తోటి లేపేయచ్చు. సిల్యువేట్ షాట్స్ తెలుసా మీకు? అక్కడ క్యారెక్టర్ అక్కడ హీరో లేకున్నా కానీ నార్మల్ బ్యాక్ షాట్ జస్ట్ చెయ్యో కాలో చూపించేసి అక్కడ నువ్వు పాయింట్ ని చూపెట్టచ్చు. అక్కడ సీజీ అంట ఈజీ అంట ఎందుకు అవసరమా? చెబుతున్న పైసలు ఎట్లా ఖర్చు చేయాలి, దగ్గర ఫస్ట్ పైసలునే ఖర్చు చేయాలి. పవన్ కళ్యాణ్ అనే పేరుతోటి సినిమాని అమ్మేయాలి. అదే చేశారు. అరే ఇంకా హైలైట్ ఏంటంటే వీళ్ళు మనందరం స్టేల్ అవుద్ది అనుకున్నాం కదా, రీసెంట్ గా తీసిన షార్ట్స్ బొక్క అయినారా. 5 years బ్యాక్ ఆర్ 3-4 years బ్యాక్ తీసిన షూటింగ్ ఏదైతుందో లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అది ల్యాండ్ అయింది. యు ఆర్ కన్వీనియంట్లీ హ్యాపీ విత్ దట్. మనమే అనుకుంటాం లైక్ ఆ టైంలో సీన్ నాలెడ్జ్ అంతా కూడా ఎవాల్వ్ అవుతుంది ఇప్పటికి, ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉంటదేమో మనం అనుకుంటాం. నో, ఫస్ట్ హాఫ్ మేడ్ సో మచ్ సెన్స్. ఫస్ట్ హాఫ్ స్టిల్ సెకండ్ హాఫ్ గేవ్ ట్రామాస్ మ్యాన్. నాకు అసలు నచ్చలేదు సినిమా. సో ఇది సిచ్యువేషన్ ప్రస్తుతానికి అయితే మాత్రం హరిహర వీరమల్ ఇట్లా అయిపోయింది. సో ఇన్ని జరిగిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏంటి అన్న తర్వాత ఒకే ఒక సినిమా మీద హోప్ రా, బిగ్గెస్ట్ హోప్, దట్ ఈస్ దే కాల్ హిమ్ ఓజీ. సినిమా బాగుంటుందా? ఐ డోంట్ షుడ్ ఐ కేర్? ఐ డోంట్ కేర్. థియేటర్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటా. బట్ పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ ని సెలబ్రేట్ చేయాలంటే అప్పుడు ఎప్పుడో గబ్బర్ సింగ్ వచ్చింది కదా, దాని తర్వాత ఓజీ ఇస్ ది వన్. ఫైర్ స్టార్మ్ సాంగ్ పీక్స్ నేను ఇప్పటికీ 3 సార్లు వింటున్నా రోజు. 2 years అయింది హంగ్రీ సీత వచ్చి. మొన్న హరిహర వీరమ్మలు ప్రీమియర్కి వెళ్తే వాడు ప్రీమియర్ డిలే చేసింది అని చెప్పేసి వీడు హంగ్రీ సీత అంతసేపు పడుకున్నారు, ఈ సినిమాకి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి. హంగ్రీ సీత వాడు థియేటర్ లో ప్లే చేసిండు, జయ్య లేచిన థియేటర్. ఇప్పుడు 3 సార్లు చేసిండు, 3 సార్లు జయ్య చెప్తున్నా కదా. హంగ్రీ సీత రాగానే కూర్చున్న వాళ్ళందరూ ఇట్లా నిల్చొని చూస్తున్నారా. అదొక సెలబ్రేషన్ బ్రో. ఓజీ అది చేస్తాను నాకు నమ్మకం ఉందిరా. థింక్ అబౌట్ ఇట్ మ్యాన్. లైక్ ఇప్పటివరకు ఓజీ జనరేట్ చేసిన బజ్ కావచ్చు, అంత హోల్డ్ చేసుకున్న అంతా కావచ్చు, దీనికి ఎక్సలెంట్ కంటెంట్ పడితే అసలు ఏ రేంజ్ లో ఆపచ్చా. ఈ ఇయర్ లో తెలుగు సినిమాలు అన్నిట్లలో మోస్ట్ హైప్ మోస్ట్ పొటెన్షియల్ ఉన్న సినిమా అంటే ఇదే, ఓజీ ఒకటే.
అది హైయెస్ట్ గ్రాసింగ్ వెళ్ళిపోద్ది ఇయర్ లో తెలుగు ఇండస్ట్రీ నుంచి. బాగుంటే ఇంకా ఇటో వెళ్ళిపోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సుజిత్ డెలివరీ చేస్తారా అంటే మాత్రం ఐ డోంట్ లైక్ సాహో. సాహోకి చెప్తున్నా కదా నాకు డ్రామా, సో ఆ రేంజ్ రైటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఓజీ లాంటి సినిమాతో వస్తే ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుని మంచి సినిమా ఇస్తారా లేదా అనేది సస్పెన్స్, థియేటర్ లో చూడాలి. ట్రైలర్ చాలా బాగా కట్ చేస్తాడు సాహో, ట్రైలర్ చూస్తుంటే మతిపోతా ఉంటుంది. టీజర్ చాలా బాగా కట్ చేస్తాడు, అంగడి చిత్త పేలుతుంది, ఇంకో టీజర్ వస్తుంది, అట్లా బాగుంటుంది గ్యారంటీ. బట్ సినిమా బాగుంటుంది అనేది థియేటర్ లో చూడాలి, దట్ ఇస్ ద పాయింట్. బట్ రియలీ ఎక్సైటెడ్, మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ చాలా గట్టిగా ఎక్సైట్ చేసిన. ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఓజీకి సాహోకి క్రాస్ ఓవర్ ఉంటుందా, ఉంటే ఎట్లా బాగుంటుందా లేదా? ఎందుకంటే నాకు సాహో క్యారెక్టర్ ఏం ఓన్లీ ఓపెన్ ఓజీ, బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలని దీస్ ఆర్ ర్యాంకింగ్స్. సో దీన్ని చూసి ఏమో మీరు ట్రోల్ వేసుకుంటే వేసుకోండి, తిట్టుకుంటే నాకు సంబంధం లేదు. దీస్ ఆర్ పర్సనల్ లిస్టింగ్స్. నాకు నచ్చిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మీకు ఎలా అనిపించింది, మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. తిట్టినా పర్లేదు, మా కంటెంట్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాం. ఇట్లాంటి చాలా రాబోతున్నాయి, ప్రతి హీరో బర్త్డేకి వస్తాయి, అందరి మీద చేద్దాం అనిపిస్తుంది అన్నట్టు. ప్లీజ్ సపోర్ట్ us by subscribing. And next video మళ్ళీ కలుస్తాం. దట్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ప్లీజ్ సైనింగ్ ఆఫ్. బై.